హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మన క్లాస్‌లో మనం బాలకాండలోని సెకండ్ పార్ట్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్రీవియస్ క్లాస్‌లో మనం ఆల్రెడీ దశరథుడికి కుమారులు జన్మించటం వరకు చెప్పుకున్నాం. సో, ఇప్పుడు వాళ్ళ నామకరణం నుంచి ఇంకా విశ్వామిత్రుడి యాగానికి వాళ్ళు ఎలా సహకరించారు, ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అండ్ దీని తర్వాత ఇంకొక పార్ట్ ఉంటుంది. దాంతో బాలకాండ కంప్లీట్ అయిపోతుందన్నమాట ఇంకొక క్లాస్ చెప్తే. సో, ఈరోజు క్లాస్‌లో వచ్చేటప్పటికి మనకి ఆల్రెడీ దశరథుడికి ఏ విధంగా నలుగురు కుమారులు జన్మించారో అనేటువంటి వృత్తాంతం అంతా మనం చూసాం. సో, వాళ్ళకి 11వ రోజున నామకరణం చేశారనమాట శాస్త్రప్రాయంగా. 11వ రోజున. చాలామంది ఇప్పటికి 11వ రోజున అంటే బిడ్డ పుట్టిన డెలివరీ అయిన 11వ రోజున ఆ రోజు పురిటి స్నానం అని చెప్పి చేపిస్తూ ఉంటారు. కొంతమందయితే అదే రోజు ఉయ్యాల్లో ఏసి, అదే రోజు నామకరణం కూడా చేస్తూ ఉంటారనమాట. కొంతమంది మాత్రం 21 రోజు చేస్తూ ఉంటారు. సో, 11, 21 ఈ తిథులకి మన హిందూ సంప్రదాయంలో చాలా ప్రాధాన్యతుందనమాట. సో, దశరథుడైతే నలుగురు కుమారులకి కూడా 11వ రోజున నామకరణ మహోత్సవాన్ని జరిపించాడనమాట. సో, ఈ మహోత్సవం అనేటువంటిది వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో జరిగింది. కుమారులు పుట్టడానికి యాగమేమో, యజ్ఞమేమో ఋష్యశృంగుడి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. ఋష్యశృంగుడు, వశిష్ఠుడు ఇద్దరి ఆధ్వర్యంలో మెయిన్‌గా అంటే ఋష్యశృంగుడని చెప్పుకుంటాం. నామకరణ మహోత్సవమేమో వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో జరిగిందనమాట. ఇక్కడ కౌసల్య, దశరథులకి పుట్టినటువంటి అతనికి శ్రీరాముడు అని, సుమిత్ర, దశరథుల కుమారులిద్దరు కదా! సుమిత్రకి. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని, అలాగే కైకేయి, దశరథులకు పుట్టినటువంటి బాబుని భరతుడు అని చెప్పి పేర్లు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా దేశంలోని ప్రజలకి, బ్రాహ్మణులకి అందరికీ రత్నాలు, ధాన్యాలు, ధనం రూపంలో చాలా బహుమానాల్ని ఇచ్చాడన్నమాట దశరథుడు. ఇక రామ అనే పదానికి వ్యుత్పత్తి ఎటిమాలజీ ఏంటి అంటే రమయతి, ఆనందయతి. అంటే అందరిని రమింపచేసేవాడు, ఆనందింపచేసేవాడు, ఆనంద పెట్టేవాడు అనేటువంటిది అర్థమనమాట రామ. అందుకే రామనామం జపిస్తే కష్టాలు పోతాయి. రామనామం జపిస్తే అవొస్తాయి, ఇవొస్తాయి అంటే ఒక నామం జపించడం వల్ల అదెందుకొస్తుందంటే శివనామం ఒకటి, రామనామం ఒకటి ఆటిలకున్న విశిష్టత ఏంటంటే ఆ పదాల యొక్క వ్యుత్పత్తి ఇది చెప్తుందనమాట. ఆనందాన్ని కలిగించేవి అని. కొన్ని శబ్దాలు మన నోటి నుంచి రావడం ద్వారా, ధ్వనించడం ద్వారా ఏంటంటే, చుట్టూ ఉన్నటువంటి నెగటివిటీ ఏదైతే ఉందో, ఆ అక్షరాలకి సౌండ్ వైబ్రేషన్‌కి పోతదనమాట. సో, దానివల్ల పాజిటివ్ ఎనర్జీ రావడం, దానివల్ల మనకు ఆనందం కలగడం తప్పించి, ఆ రామ అనేటువంటి దాని వల్ల రాముడొచ్చి అనుగ్రహిస్తాడు పేరు చెప్తే అని కాదు. కొన్ని కొన్ని మన హిందూ శాస్త్రంలోని ప్రతి దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందనమాట. సో, అలాగే ఈ రామనామం ఒకటి, శివనామం ఒకటి అవి నోటితో కొన్ని ధ్వనులు చేయడం ద్వారా ఇది ఇదవుతుందనమాట. అంటే నెగెటివ్ ఎనర్జీ పోతుందనమాట. నిజంగా మంత్రాలంత గొప్పవా? మంత్రాలకంత శక్తుందా? ఉచ్చారణకంత శక్తుందా అంటే ఖచ్చితంగా ఉంది. ఇది మా గురువుగారు ఒకాయన ద్వారా నేను ఒకటి విన్నా. ఒక స్టోరీ రియల్‌గా జరిగిన స్టోరీ మన హైదరాబాద్ ఇక్కడ చిక్కడపల్లి దగ్గర జరిగినటువంటి స్టోరీ అన్నమాట ఒకటి. చిక్కడపల్లి దగ్గరలో ఒక పురోహితులు ఉండేవారంట. ఆయన యజ్ఞాలు, యాగాలు నెక్స్ట్ వేద పండితుడుగా ఉండేవారనమాట. ఒక టెంపుల్‌లో వేదం నేర్పించేవారు. ఆ పంతులు గారు. నేర్పిస్తూ కొంతకాలానికి ఆయన కాలం చేశారు. ఆయన నేర్పిస్తున్నంత కాలం వాళ్ళ కొడుకులే సరిగ్గా అంటే, "ఈ రోజుల్లో ఈ వేదాలవన్నీ ఎందుకు నాన్న? ఇవేమన్నా కూడుపెడతాయా? అవసరమేంటి?" అది ఇది అని జెప్పేసి చేదస్తం అన్నట్టుగా చూసేవారనమాట వాళ్ళ నాన్నగారిని. అయితే కొన్నాళ్ళకి ఆయన కాలం చేసిన తర్వాతంట కొంతమంది ఆయన దగ్గర వేదం నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈయన కాలం చేశారు. శ్మశానానికి శవాన్ని తీసుకెళ్ళిపోయారు. ఇగ దహనం చేయబోతున్నారు. ఆల్‌మోస్ట్ క్రతువంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ టైంలో ఈయన దగ్గర నేర్చుకున్నటువంటి శిష్యులు కొంతమంది తెలుసుకొని వెళ్లారంట. వెళ్తే వేదాల్లో ఒకటుంటుంది. మీరెప్పుడన్నా గమనిస్తే యజ్ఞం గాని, యాగం గాని చేసేటప్పుడు అగ్గిపుల్లనేసి ఇలా డైరెక్ట్‌గా ఎవ్వరు మంట పెట్టరు. ఆరణి అని జెప్పేసి ఒకటుంటుందనమాట. సో, అంటే రాయి లాంటిది. సో, దాన్ని రాజేసి యజ్ఞానికి కావాల్సినటువంటి మంటని పుట్టిస్తారు. అంటే మంట కూడా పెట్టేటువంటి మంట కూడా పవిత్రంగా ఉండాలి. దేనితో పడితే దాంతో పేపర్ ముక్క అంటించేసి, కిరసనాయిల్ పోసేసి దానికి మంట పెట్టేయడాలు ఇలాంటివి చెయ్యరనమాట యజ్ఞాలలో.
అరణితోనే మంటను రాజేస్తూ ఉంటారు. సో, అయితే ఆగండి మా గురువుగారు ఇంత గొప్ప వేద పండితులాయన దేహం ఇలాంటి మంటతో ఎళ్ళిపోకూడదు. ఆగండి ఆయన జెప్పిన వేదంతోనే వెలిగిస్తామని జెప్పేసి ఆ కట్టె ఏదైతే ఉంటుందో దానికి క్లాత్ కట్టి ఉన్నారు కదా! సో, దాన్ని వీళ్ళంతా కలిసి ఇలా సూర్యుడికి చూపిస్తూ ఇలా పట్టుకునంట మంచి అంటే పగలు కదా! సూర్యుడికి సన్‌లైట్‌కి చూపిస్తూ పట్టుకొని ముక్త కంఠంతో అందరూ కలిసి 10 మంది వేదం చెప్పారంట. అంటే దానికి సంబంధించినటువంటి అగ్నికి సంబంధించినటువంటి కొన్ని శ్లోకాలు చెప్పారంట వేదం. చెప్పిన తర్వాత లిటరల్లీ అది రాజుకుందంట. కా కాగడ లాంటిది ఉంటది కదా! తెల్లకొరవి పెట్టేది. అది ఏదైతే ఉందో అది రాజుకుందంట. ఇది ఎక్కడో జరిగిన ఘటన కాదు. హైదరాబాద్‌లోనే పైగా ఎప్పుడో జరిగిన ఘటన కాదు. 2017, 16 ఆ టైంలో జరిగిందనమాట. రీసెంట్ ఇయర్స్‌లో. సో, వెలిగిందంట. వెలిగితే కొడుకులు ఆశ్చర్యపోయారంట. అది చూసిన తర్వాత తలకొరువు పెట్టిన తర్వాత ఒకరోజు నాకు చెప్పినటువంటి సార్ ఎవరైతే ఉన్నారో సారు ఒకరోజు ఎప్పుడో పలకరిస్తూ మాట్లాడితే నాన్నగారు ఎలా ఉన్నారు అని అడిగితే ఈయనకి అంటే సార్‌కి ఇంకా అప్పటికి తెలీదు పోయినట్టు. ఎలా ఉన్నారు అని అడిగితే, లేదండి నాన్నగారు కాలం చేశారు. ఆయన ఉండగా మాకు ఆయన విలువ తెలియలేదు. ఆయన పాండిత్య విలువ మాకప్పుడు తెలియలేకపోయింది. కానీ ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి శిష్యులు ఇలా చేశారు అని జెప్పి, ఆ రోజు శ్మశానంలో జరిగినటువంటి ఆ ఘటన ఏదైతే ఉందో, అదంతా కూడా సార్‌కి చెప్పడం జరిగిందంట. సో, అది అంటే చెప్తున్నా, ఎక్కడో ఎప్పుడో జరిగినవి ఇవన్నీ కల్పితాలు. హిందూయిజం అంటేనే కల్పితం. అంతా కూడా జరగంది, వాస్తవాలు కానివి, అవాస్తవమైనటువంటి కథలు, వీటన్నిటితో రాసినటువంటివి రామాయణ, మహాభారతాలని జెప్పేసి చాలామంది అపోహపడుతుంటారు. ఆహ్, అంటే నేనిక్కడ ఎవరిని దూషించట్లేదు, ఇది చేయట్లేదు. ఎందుకంటే ఆహ్, పర్సనల్‌గా చెప్పాలంటే నా హస్బెండ్ క్రిస్టియన్, నేను హిందూ. బట్ చెప్తున్నా నాకు అన్ని మతాల మీద ఈక్వల్ రెస్పెక్ట్ ఉంది. బట్ స్టిల్ నేను చెప్తున్నా అందరూ అనట్ల. కొంతమంది కొన్ని మతాలు ఫాలో అయ్యేటువంటి వాళ్ళు మా మతాల్లో జరిగిన స్టోరీస్ మా దేవుడు నిజంగా ఉన్నాడు. నిజంగా నడిచాడు భూమి మీద. నిజంగానే జరిగాయి ఈ స్టోరీస్. మీ దేవుళ్ళవి, హిందూ దేవుళ్ళవి జరిగినటువంటివి కాదు. జస్ట్ కల్పితాలు మాత్రమే. అసలు హిందూ పురాణాలు, హిందూ లిటరేచర్ అంతా కల్పిత కథలే అని చెప్పేటువంటి వాళ్ళ కోసం చెప్తున్నాననమాట. ఇలాంటి సంఘటనలు ఎన్నో కోకొల్లలున్నాయి. ఇంకా మీకు ఫర్దర్‌గా మన క్లాసెస్‌లో చాలా చెప్తూ ఉంటాను. నాకు తెలిసినవి, నా ఎక్స్‌పీరియన్స్‌లో ఉన్నవి, నేను తెలుసుకున్నవి పర్సనల్‌గానే మీతో షేర్ చేస్తాననమాట. ఎక్కడో ఏదో మిమ్మల్ని మభ్యపెట్టే స్టోరీస్ అయితే నేను చెప్పను. జరిగినవే చెప్తాను వాస్తవాలు. సో, అలా నిజంగానే కొన్ని ఉచ్చారణలకి, కొన్ని సంస్కృత పదాలకి, కొన్ని వాక్యాలకి ఆ శక్తి ఉంటుందనమాట. ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఏవో కల్పించి ఇట్లా రాసేసినటువంటివి కాదు. కొన్ని మాటలు మన నోటి నుంచి రావడం వల్ల కొన్ని రకాల ఈ నెగెటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మన చుట్టూ అది తొలగిపోతుందనమాట. అందుకే రామనామాన్ని కంటిన్యూయస్‌గా ఉచ్చరించండి. మీకు మంచి జరుగుతుంది అంటారు. ఆ మంచి దేనివల్ల జరుగుతుందంటే నీ లోపల నుంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ ఎలక్ట్రాన్స్ నీకు ఇదవుతాయన్నమాట. ఉత్పత్తవుతాయి. సో, దానివల్ల నీ మైండ్ ప్రశాంతంగా ఆలోచించగలుగుతుంది. దానివల్ల నువ్వు పాజిటివ్‌గా ఆలోచించి డెసిషన్స్ తీసుకోగలుగుతావు. దానివల్ల నువ్వు సంతోషంగా ఉంటావు. ఈ మనశ్శాంతి దొరుకుతుంది. ఎప్పుడైతే మనశ్శాంతి దొరికిందో మిగతా అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అక్కడే దొరికేస్తుంది. సో, ఇది రామనామానికి, శివనామానికి ఉన్నటువంటి గొప్పతనం అదనమాట. అలాగే ఇంకా చాలా మంత్రాలు గాని, వేదాలు గాని చెప్తున్నటువంటివి అవే. వేదం ఉచ్చరించడం, వేదం నేర్చుకోవడం చాలా మంచిది. నేను బ్రాహ్మిన్ కాదు, నాన్ బ్రాహ్మినే. బట్ చెప్తున్నా. దాని యొక్క పవర్ అలాంటిది. డెఫినెట్‌గా ఉంటుందనమాట. సో, రామ అనేటువంటి పదానికి అర్థం అందరిని ఆనందపెట్టేటువంటి వాడు రాముడు అని. సో, ఈ రాకుమారులందరూ కూడా ఒకరితో ఒకరు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఈ నలుగురిలోకి కూడా దశరథుడికి ప్రత్యేకమైనటువంటి అభిమానం రాముడి మీద ఉండేదనమాట. రాముడికి కూడా తండ్రి మీద అంతే ఆపేక్ష, అంతే ఆదరాభిమానాలుండేవి. ఈ నలుగురు ఇంచుమించు ఈక్వల్ ఏజ్‌లోనే డేస్ డిఫరెన్స్ కాబట్టి అన్నదమ్ములు చాలా సఖ్యతగా, అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అయితే రాముడికి లక్ష్మణుడంటే చాలా మిక్కిలిష్టమనమాట. ఆయన ఎక్కడికెళ్ళినా వేటకెళ్ళినా, ఆటకెళ్ళినా, పాటకెళ్ళినా ప్రతిదానికి లక్ష్మణుడిని వెంట పెట్టుకుంటూ వెళ్ళేవాడు. లక్ష్మణుడు కూడా అన్నని విడిచిపెట్టి ఉండేవాడు కాదనమాట. చిన్నప్పటి నుంచి ఆ బాండింగ్ అలా డెవలప్ అయింది ఇద్దరి మధ్య. అలాగే రాముడు శత్రుఘ్నుడిని, భరతుడిని కూడా కాపాడుకుంటూ ఒక పెద్దన్న గారి హోదాలో కాపాడుకుంటూ వచ్చేవాడనమాట.
సో, ఈ నలుగురు రాకుమారులకి వేద బ్రాహ్మణులందరూ కూడా ఆశీస్సులిచ్చి జ్ఞానవంతులు, సంపన్నులు లోకక్షేమాన్ని కోరుకునే వాళ్ళుగా అవ్వాలని చెప్పేసి అందరూ కోరుకున్నారు. ఆ రకంగానే నలుగురికి నలుగురు ఏ విద్యలోని, ఏ లక్షణంలోని, ఏ గుణంలోని తీసిపోని విధంగా ఈక్వల్‌గా ఉన్నారు. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి నలుగురు కూడా విష్ణుమూర్తి అంశ నుంచే వచ్చారనమాట. నిన్న సమ్ స్టూడెంట్ అడిగారు ఏదో క్విజ్‌లో ఇది ఆన్సర్ చేస్తూ భరతుడు ఎవరి అంశ నుంచి పుట్టాడు అని చెప్పేసి, ఎవరి అంశగా భావిస్తారు అని చెప్పి ఇచ్చారంట. క్విజ్‌లో ఉన్నటువంటి ఆప్షన్స్‌లో శ్రీ మహావిష్ణువు ఉంది, ఆదిశేషుడు ఉంది. ఆన్సర్ అయితే ఆదిశేషుడు ఇచ్చారంట. అది వేరు, ఇది వేరునా అని చెప్పి అడగడం జరిగింది. సో, మేబీ అలాంటి క్విజ్‌లేమన్నా మీరు చేసినట్లయితే కనుక ఆదిశేషుడన్నా, శ్రీ మహావిష్ణువన్నా ఒకటే. కొన్ని కొన్ని సార్లు పెద్ద పెద్ద ఆహ్, ఎగ్జామినేషన్స్‌లో గూడా ఆప్షన్‌లు 2 ఒకటే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సేమ్ ఆప్షన్ గూడా ఇస్తూ ఉంటారు. అది ప్రింటింగ్ ఎర్రర్ గాని, ఇలాంటివి గాని కావచ్చనమాట. సో, ఆదిశేషుడన్నా, శ్రీ మహావిష్ణువు అన్నా ఒకవేళ రేపొద్దున ఇలాంటిదే మీకు ఎగ్జామినేషన్‌లో రిపీట్ అయిందనుకోండి, రెండిట్లో ఏది పడినా మార్కిచ్చేందుకే అవకాశం ఉంటుందనమాట. రెండిటికి ఒకటే కదా అర్థం. సో, ఇలాంటి చిన్న చిన్న కన్‌ఫ్యూజన్స్ అవసరం లేదు. అండ్ ఇంకొకటి కూడా అడిగారు. మరి నారదుడు వాల్మీకికి చెప్తే ఈ స్టోరీ అంతా రాముడి గురించి వాల్మీకే సీతమ్మ వారిని దగ్గర తీసుకున్నాడు ఇదంతా అని చెప్పేసి చెప్తారు కదా! సినిమాలల్లో ఎంతవరకు నిజమని చెప్పేసి. సో, ఆ లాస్ట్ పార్ట్ ఏదైతే సీతమ్మ బయటకొచ్చేసిన తర్వాత ఈ పాటంతా ఉందో, ఇదంతా కూడా యాక్చువల్‌గా కొంతవరకు కల్పితమే అన్నమాట. యాక్చువల్‌గా వాల్మీకి టెక్స్ట్‌లో అదంతా ఉందో అండ్ ఉత్తర రామాయణం తర్వాత యాడ్ చేశారు అని కూడా మనం చెప్పుకున్నాం కదా! యుద్ధకాండ వరకే మనకి సంబంధం అన్నమాట వాల్మీకి రాసింది. ఉత్తరాఖండ్ అనేటువంటిది అడిషనల్ టెక్స్ట్‌గా చెప్తారు దాన్ని. వాల్మీకి రాసింది కాదు. సో, రాముడి లక్షణాలకొచ్చేటప్పటికి మహా తేజస్శాలి, సత్య పరాక్రమవంతుడు, చంద్రబింబం లాంటి మొహం అన్నమాట. అంత తేజస్సుగా ఉండేది. వెలుగుతూ ఉండేదన్నమాట. ఏనుగులు, గుర్రాల మీద స్వారీ గాని, రథాల అదే రథ నైపుణ్యం గాని, అంటే ఈ చతురంగ బలాలేవైతే ఉంటాయో మనకి ఎలిఫాంట్రీ, కవాలరీ ఇవన్నీ కూడాని వీటన్నిటిలోని కూడా ఆరితేరినటువంటి వాడు. 4 చతురంగ బలాలలో కూడా రథ, గజ, తురగ ఇవన్నిటిలో కూడా పదాతి దళాలన్నిటిని కూడా నడిపించగలిగినటువంటి సమర్థత ఈయనకుందనమాట. అలాగే ధనుర్ధారి. ధనుర్విద్యలో నైపుణ్యం కలిగినటువంటి వాడు. అలాగే తండ్రికి అత్యంత సేవ చేసి అత్యంతంగా మిగతా నలుగురి కన్నా కూడా అమితంగా ప్రేమించేవాడు తండ్రిని. అలాగే లక్ష్మణుడికి, రాముడికి ఉన్నటువంటి బాండింగ్‌ని కూడా మనం చెప్పుకున్నాం గదా! అంటే రాముడు ఈ నిద్రపోవడం, అన్నం తినడం, ఆటకెళ్ళడం, వేటకెళ్ళడం అన్నీ ఇంకా కలిసి తినడం, కలిసి పడుకోవడం అన్నీ లక్ష్మణుడితో అన్నమాట. ఒక రకంగా సింపుల్‌గా చెప్పాలంటే లక్ష్మణుడు రాముడికి బయట ఉన్నటువంటి ప్రాణంగా చెప్తారన్నమాట. అంటే లోపల ఒక సోల్ ఉంటుంది గదా! ఆ సోల్ గనక బయటుంటే అది లక్ష్మణుడి రూపంలో ఉందంట రాముడి సోలు. అలా పోల్చాడన్నమాట వాల్మీకి. సో, ఇంకా అప్పటి కాలానికి సంబంధించి చెప్పుకుంటే పెళ్లి అనేటువంటిది చాలా చిన్న వయసులోనే చేసేవాళ్ళు. సో, అప్పటికి రాముడికి ఇంకా 16 సంవత్సరాలు గూడా నిండలేదు. ఆ టైంలోనే ఇంక పెళ్లి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడనమాట. విద్యలన్నీ నేర్చుకున్నాడు బానే ఉంది. ఆయన పరాక్రమశాలి అన్న విషయం మొత్తం అయోధ్య అంతా తెలుసు. చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. దేవాదులకు కూడా తెలుసు. అయితే ఇంగ వశిష్ఠుడిని కూర్చోబెట్టి ఈయన త్వరలోనే వివాహం జేస్తే ఎలా ఉంటది అని చెప్పి కులగురువైనటువంటి వశిష్ఠుడితో దశరథుడు డిస్కషన్‌లో ఉన్నాడనమాట. ఈ డిస్కషన్ నడుస్తుంది. ఇంతలోనే విశ్వామిత్రుడొచ్చాడన్న విషయం దశరథుడు చెవిన పడింది. వెంటనే ఆహ్, ఆస్థాన పురోహితులందరిని వెంట పెట్టుకొని విశ్వామిత్రుడికి ఎదురెళ్లి స్వాగతం పలికి ఇక్కడ ఒకటి చూడండి. స్వాగతం పలికిన తర్వాత దశరథుడు కొన్ని మాటలంటాడు విశ్వామిత్రుడితో. "నీళ్లు లేని చోట వాన పడితే ఎంత ఆనందంగా ఉంటుందో, మీ రాక నాకలాంటి ఆహ్లాదాన్నిచ్చింది. మీ రాకతో నాకు అమృత తుల్యమైన ఆనందం కలుగుతుంది. మహర్షి మీరు కోరుకునేదేంటి? ఏం కోరుకుని ఇలా వచ్చారు, ఇటొచ్చారు? మీ కోరికేంటో చెప్పండి. అది ఎటువంటి కోరికైనా అది తీరిస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది. మీ రాకతో నా జన్మ సార్థకమైపోయింది." మీరు మొదట రాజర్షి అయ్యారు. ఆ తర్వాత బ్రహ్మర్షిగా మారారు. సో, సర్వ విధాలా మీరు పూజనీయమే. మీ కోరికను తెలుసుకొని మీకు సేవ చేయడమే నా ధ్యేయం అని జెప్పి అంటాడు. ఇది ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే,
ఇక్కడ ఒక లైన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అతిథిని గౌరవించడం, ఎలా గౌరవించాలి అనేటువంటి విషయాన్ని ఇది మనకి స్పష్టంగా తెలియజేస్తుందనమాట. అతిథిహి అభ్యాగతః స్వయం విష్ణుః అంటారు. అతిథిహి అంటే అతిథి ఎవరైతే వచ్చారో గెస్ట్ వచ్చారో వాళ్ళు, అభ్యాగతః అంటే విజిటర్ సందర్శకులు. మిమ్మల్ని విజిట్ చేసేటువంటి వాళ్ళు. రేపొద్దున మీరు ఆఫీసర్ అయిన తర్వాత అయినా సరే, ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌లో చాలా మంది ప్రముఖులొస్తా ఉంటారు. కొంతమంది సందర్శకులు రూపంలో వస్తారు. అంటే ఐ మీన్ డైలీ విజిటర్స్ ఎవరైతే ఉంటారో, భక్తులెవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా సందర్శకులు కాబట్టి, వాళ్ళని మీరు గౌరవించాలి. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు గూడా మీరు చూసుకోవాలి, కల్పించాలి. అలాగే అతిథులు సమ్ పొలిటీషియన్స్ కావచ్చు, ఫిల్మ్ యాక్టర్స్ కావచ్చు, ఆహ్, ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, చాలా మందొస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో గుడి ఆచార వ్యవహారాలను బట్టి వాళ్ళకి సత్కారాలు ఇవి చేయవలసుంటుంది. లాంఛనాలు ఇవ్వాల్సుంటుంది. బట్టలు పెట్టాల్సుంటుంది. ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈవోలు చేస్తారు. కొన్నిసార్లు అఫీషియల్‌గా కావచ్చు, కొన్నిసార్లు అనఫీషియల్‌గా కావచ్చు. బట్ అతిథులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి సత్కారాలివ్వాలి. మంచి మాటలు పలికి ఫస్ట్ వాళ్ళని ఇంప్రెస్ చెయ్యాలి అనేటువంటిది. ఫస్ట్ నువ్వు ఎవరన్నా ఇంటికొస్తే కొంతమంది ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే, వాడు లోపలికంతా వచ్చి సోఫాలో రండి కూర్చోండి అని అంటాడే గానీ, వీడు లేవడనమాట. వీడు లేచి ఎదురెళ్లి రండి రండి అనేటువంటి మనస్తత్వం చాలా కొంతమందికే ఉంటుంది. ఇవాళ రేపు. వీళ్ళు కాళ్ళ మీద కాలేసుకొనే కూర్చుంటారు. వాళ్ళు కాలింగ్ బెల్ కొడతారు. ఎవరో ఇంట్లో సర్వెంటో లేకపోతే ఎవరో ఒకళ్ళు వెళ్లి డోర్ తీస్తారు. వాళ్ళొచ్చినా సరే వీళ్ళు లేవరు. ఏంటంటే ఇది నా ఇల్లు అనేటువంటి ఫీలింగ్. అదస్సలు మంచి పద్ధతి కాదనమాట. అతిథుల్ని, అభ్యాగతుల్ని వాళ్ళెవరైనా సరే, అతిథులంటే ఓన్లీ మన చుట్టాలో, బంధువులో, తెలిసిన వాళ్ళో వస్తేనే కాదు. అభ్యాగతః విజిటర్ ఎవడైనా సరే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరికి సత్కారాలు ఇవి చెయ్యమని కాదు. మినిమమ్ కర్టసీ ఇవ్వాలి. విజిటర్స్‌కి కూడా. లైక్ ప్లంబ్ కావచ్చు, ఒక ఎలక్ట్రీషియన్ కావచ్చు, మెయిడే కావచ్చు. మీ ఇంటికి రోజు వస్తారు. బట్ ఎళ్లి డోర్ తీసి కొంతమంది నేను చూసాను. అంటే నాకు మా మెయిడే చెప్పింది. "మేడం మీరొక్కళ్ళే నన్ను సింహద్వారం నుంచి రమ్మంటారండి. వేరే ఏ ఇంట్లో చూసినా నన్ను దొడ్డిగుమ్మం నుంచి రమ్మంటారండి. పక్క డోర్ నుంచి రమ్మంటారు. సింహద్వారం అసలు యూజే చేయనివ్వరంట." ఏ సింహద్వారం నుంచి ఆమె నడిస్తే ఏమైంది? సింహద్వారం తుడుస్తుందే, రోజు కడుగుతుందే ఆమె. నీ ఇల్లంతా తుడుస్తుందే. ఆమె ఆ డోర్ నుంచెళ్తే ఏంటి నష్టం? ఆమె కూడా నీ విజిటరే. రోజు విజిట్ చేస్తుంది కదా! నీ ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది కదా! సో, ఇలాంటివేవైతే ఉన్నాయి సింహద్వారం ఓన్లీ వీళ్ళు మాత్రమే, డబ్బున్న వాళ్ళు మాత్రమే వాడాలి. ఇవన్నీ కూడా మానేసుకుంటే మంచిదనమాట. ఇలాంటి చాలా విషయాలు మనకి రామాయణం నేర్పిస్తుంది. అందుకే అన్నా రామాయణం అనేటువంటిది ఒక స్టోరీ బుక్ కాదు. ఒక పురాణం కాదు. రామాయణం అనేటువంటిది ఒక మోరల్ బుక్. ఒక ఎథికల్ బుక్ అని చెప్పాను కదా! సో, అడుగడుగునా మనకి ఎథిక్స్ నేర్పిస్తుందనమాట. సో, అతిథుల్ని, అభ్యాగతుల్ని ఎవ్వరొచ్చినా కూడా నువ్వు ఎదురు వెళ్ళాలి, మాట్లాడాలి. ప్రియంగా మాట్లాడాలి. ప్రియంగా 2 ముక్కలు మాట్లాడాలి. ఎవరైనా ఇంటికొస్తే వాడు ప్లంబర్ అయినా, ఇంకొకడైనా ఎవడైనా గానీ ఆహ్, ఏ పని చేయడానికొచ్చినా, మన ఇంట్లో పని చేయడానికి, వాష్‌రూమ్స్ క్లీన్ చేయడానికొచ్చినా, దేనికొచ్చినా గానీ అట్‌లీస్ట్ మినిమమ్ "ఏమ్మా వాటర్ తాగుతారా?" అని ఆఫర్ చేయండి. జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్ కూడా ఆఫర్ చేయండి అట్లా. సో, అవి చిన్న చిన్నవన్నమాట అవి. పెద్ద ఖర్చేం గాదు మనకి. దానికి పెద్ద టైం గూడా ఎక్కువేమీ తీసుకోదనమాట. ఒక మనిషితో మంచిగా మాట్లాడడానికి పెద్ద టైము, ఎఫర్ట్సు, డబ్బు ఏది ఖర్చు కాదు. జస్ట్ ఒక చిన్న మాట. సో, అది చెప్తున్నా. అనే శాస్త్రవాక్యం అతిథిహి అభ్యాగతః స్వయం విష్ణుః. ఇంటికొచ్చిన ఎవడైనా సరే సందర్శకుడైన, అతిథైనా స్వయంగా విష్ణుమూర్తే అంట. అది గుర్తుపెట్టుకొని వచ్చినవాడు విష్ణుమూర్తి అనుకుని మాట్లాడండి. మీ మైండే మారిపోతుంది. ఆళ్ళతో మీరు బిహేవ్ చేసే విధానమే మారిపోతుందనమాట. మీరు సీరియస్‌గా మాట్లాడాలన్నా మాట్లాడలేరు. ఎదుటి మనిషిలో దేవుడిని చూస్తే. సో, ఆతిథ్యం ఎలా చెయ్యాలో, అది ధర్మంగా ఎలా నిలుస్తుందో వాల్మీకి ఈ కథ ద్వారా మనకు తెలియజేస్తున్నాడనమాట. ఇప్పుడు ఇంకో ఘట్టం విశ్వామిత్రుని మాట దశరథుని హృదయంలో తోట. విశ్వామిత్రుడు సరే దశరథుడు స్టార్టింగే "నువ్వెందుకొచ్చావో చెప్పవయ్యా! నేను నువ్వేమడిగినా ఇచ్చేస్తానన్నాడు." ఓకే. మనోడు తనంతట తానే ఏదడిగినా ఇచ్చేస్తానంటున్నాడు కదా! ఇప్పుడు నేను ధైర్యంగా అడిగేయొచ్చు. అలా విశ్వామిత్రుడేమి భయపడే రకం కాదనుకోండి మనకు తెలిసి. సో, ఆయన దశరథుడి యొక్క వినయానికి, గౌరవానికి అన్నిటికి ఇంప్రెస్ అయిపోయి చాలా సంతోషించి వెంటనే అన్నాడనమాట. "చాలా మంచిగా మాట్లాడావు. చాలా బాగా ఇది చెప్పావు, సంభాషించావు నాతో" అని చెప్పి అభినందించి,
ఈయన కూడా తిరిగి అవతల వ్యక్తిని ముందు డైరెక్ట్‌గా నువ్వు పొగిడేసావు కదా! అని జెప్పి, ఇగో నాకు పలానాది కావాలి అని చెప్పి అడిగేయడం కరెక్ట్ గాదు. ఇదే మాట్లాడటం రావాలన్నమాట. ఎదుటివాడు మనల్ని పొగిడినప్పుడు ఓ లోపల ఎవడన్నా పొగడ్తకి పడని మనిషి అంటూ ఉండడు. లోపల పైకి అబ్బెబ్బే! నాకు పొగడ్తలు నచ్చవన్నా ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతాయి. లోపల బ్లష్ అవుతారు. సో, ఆ బ్లష్ అయినంత మాత్రం చేత అమ్మ ఈడు బానే పొగిడేసాడు అని జెప్పి వెంటనే కోరిక అడిగేయకూడదు. ఎదుటివాడిని కూడా రివర్స్‌లో అబ్బెబ్బే! మనం ఎంత హంబుల్‌గా మనల్ని తగ్గించుకొని, నిజంగా ఆయన పొగిడినటువంటివన్నీ కరెక్టే. కానీ మనల్ని తగ్గించుకొని ఎదుటివాడి గొప్పతనాన్ని కూడా ఒక్క మాటైనా పొగడాలి మనం. ఒక్క మాటన్నా ఎదుటివాడిని హెచ్చించాలి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని బైబిల్ కూడా చెప్తుంది. భగవద్గీత కూడా చెప్తుంది. ఎక్కడన్నా అదే చెప్తారు. నిన్నెంత వాడు పొగిడిన మాటలన్నీ కరెక్టే అయినా నిన్ను నువ్వు హంబుల్‌గా చేసుకొని ఎదుటి మనిషిని కూడా లేదు అబ్బే! నీకంటే కాదు నువ్వు చాలా ఇది. అలా అని వెటకారంగాని అబ్బా! నువ్వు ఈరోజు చాలా బాగున్నావు. డ్రెస్ బావుంది. ఇలా ఎవరన్నా అన్నారనుకో, అబ్బా! నీ డ్రెస్సుల కన్నా కాదులే అమ్మ, నీకంటే కాదులే అమ్మ అని వెటకారంగా అనకూడదు. లేదు లేదు. యాక్చువల్‌గా నువ్వేసుకున్నది కూడా నాకు చాలా నచ్చింది. నేనే చెప్దాం అనుకుంటున్నా అని అన్నారనుకోండి, చాలా సంతోషిస్తారు ఎదుటి మనిషి. చెప్పాను కదా! మాటకి పెద్ద ఖర్చవ్వదు. సో, ఈయన కూడా రివర్స్‌లో అంటున్నాడు. "నువ్వు చాలా గొప్ప వంశంలో పుట్టినటువంటి వాడివి. వశిష్ఠుడంతటోడు నీ పక్కన నీకు కులగురువుగా ఉన్నాడు." అంటే ఈయన మహర్షి, రాజర్షి, మహర్షి, బ్రహ్మర్షి. ఆయన వశిష్ఠ మహర్షి అంతటోడు నీకు కులగురువుగా ఉన్నాడు. ఎంత గొప్ప విషయం. నీ మాటలు ఎంతో మాధుర్యంతో నిండినవి. నోట్లో చక్కెర పోసినట్టు మాట్లాడావు. అలాగే నన్నెంతో గౌరవించావు. నువ్వు మాట్లాడిన తీరు నా మనసుకి ఎంతో సంతృప్తినిచ్చింది అని చెప్పి, ఆ తర్వాత ఈ సందర్భంగా విశ్వామిత్రుడు తన కోరికను బయట పెట్టబోతున్న సంకేతం మనకిక్కడ కనిపిస్తుందనమాట. ముందు డైరెక్ట్‌గా అడిగేయకూడదు. అవతలోడు అడిగేయమన్నాడు కదా! విషయం చెప్పి వాళ్ళని కూడా కొంత దువ్వి మాట్లాడాలి. మాట్లాడే ముందు కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి అనేటువంటిది ఇక్కడ మనకర్థమవుతుంది. సో, ఆ రాజసింహుడైనటువంటి దశరథుడి యొక్క హృదయం లోతుల్లోకి ఈ మాటలు తూటాల్లా ప్రవేశించాయంట. ఎందుకంటే విశ్వామిత్రుడు ఏదైతే కోరిక అడగబోతున్నాడో అది అసాధారణమైనది. ఓకే. అన్న సంకేతం అయితే ఇస్తున్నాయి. అంతలా మాట్లాడుతున్నాడంట ఆయన. సో, అయితే ఇదే అసలైనటువంటి కీలకమైన భావోద్వివేగ ఘట్టానికి నాందిగా చెప్పొచ్చు రామాయణంలో. ఇక్కడ ఒక తండ్రి, కొడుకుల యొక్క బాండింగ్ ఏంటనేటువంటిది మనకి తెలియబోతుంది. అనేటువంటిది ముందుగానే ఈ ఘట్టాలనేటువంటివి పురాణాల్లో ఇలాగే ఉంటాయి. నెక్స్ట్ ఘట్టం యొక్క ప్రాముఖ్యతని ముందుగానే మనకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తా ఉంటారు. అక్కడ దశరథుడికే కాదు ఇక్కడ మనకు కూడా. సో, విశ్వామిత్రుడి ఏమడిగాడు అంటే కనక నేను ఒక మహాయాగాన్ని తలపెట్టానయ్యా. ఆల్రెడీ స్టార్ట్ చేశాను కూడా. కానీ మారీచుడు, సుబాహు అనేటువంటి రాక్షసులు దాన్ని పాడు చేస్తున్నారు. నా యాగశాల నిండా రక్తమాంసాలతో కూడినటువంటి వర్షం కురిపిస్తున్నారు. సో, దానివల్ల యాగం ఆగిపోతుంది నాకు. సో, ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టేసాను. విడిచిపెట్టి ఇప్పుడు నీ దగ్గరికి నీ సహాయం కోసం వచ్చాను. ఆ యాగాన్ని రక్షించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ముల్లోకాలలో ఎవరికీ లేవు. ఒక్క నీ పెద్ద కొడుకు రాముడికి తప్ప. ఆయనను నాతో పంపిస్తే ఒక 6 రోజుల పాటు నాకు ఆ రాత్రుల్లో, ఆ పగల్లో నాకు యాగానికి సహాయం గావాలి. సో, అతన్ని నాతో పంపిస్తే నేను అతన్ని సంరక్షిస్తాను. అతనికేం కావాలో ఆ సంరక్షణ అంతా నేను జూసుకుంటాను. బట్ అతన్ని నాతో పంపించు. అతను తప్పించి యక్ష, కిన్నెర, గంధర్వులు ఎవ్వరు కూడా దేవదేవతలు కూడా ఈ ఇద్దరిని మారీచుడిని, సుబాహుని అంతం చేయలేమంటున్నారు. ఆ శక్తి సామర్థ్యాలు నీ కొడుకు దగ్గరే ఉన్నాయన్న విషయం నీకు తెలుసు. అతనెంత శక్తిశాలో. దయచేసి నాతో పంపించు అన్నాడు. వెంటనే ఈయన గుండెల్లో రాయి పడ్డట్టు పనయిందనమాట దశరథుడికి. ఇంకా చాలా సేపు అలా నిర్ఘాంతపోయి, మూర్ఛపోయి వెంటనే అతను చెప్పాడు. ఏదైతే అది అయిందని జెప్పి, రాముడికంత శక్తి లేదు. అతనింకా పసికందు. నిన్న మొన్నటి దాకా విద్యలింకా నేర్చుకుంటున్నాడు. పూర్తిగా ఏ విద్యలోని ఆరింకా తేరలేదు. అటువంటి ముక్కుపచ్చలారని పసికందుని నీతో పంపిస్తే, అతను అంత పెద్ద రాక్షసుల్ని ఎలా యుద్ధం జేస్తాడు? నువ్వే చెప్తున్నావు కదా! దేవతలు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు, యక్షులు వీళ్ళెవ్వరూ వాళ్ళిద్దరిని సంహరించలేరని. అలాంటిది ఇంత పసికందు నా కొడుకెలా సంహరిస్తాడయ్యా? నాకు లేక లేక పుట్టినటువంటి సంతానం. ఇప్పుడు నా వయసు 61,000 సంవత్సరాలు. 61 సంవత్సరాలు కాదు. 61,000 సంవత్సరాలు. హ్మ్.
అలాంటిది నాకు లేక లేక పుట్టాడు ఈ వయసులో అతను. అతన్ని నీతో ఎలా పంపిస్తానయ్యా అని చెప్పేసి చెప్పి, కానీ దశరథ్ అతను ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో దశరథుడు, అది తప్పకూడదు కదా! అందుకని చెప్పి స్వయంగా నేనొస్తాను. నీకు యుద్ధం నేను చేస్తాను. దానికోసం ఒక అక్షౌహిణి సైన్యాన్ని నేను తీసుకొస్తాను నాతో పాటు. కావాలంటే అంత పెద్ద సైన్యాన్నేసుకొని నీ యాగాన్ని నేను రక్షిస్తాను అని జెప్పి చెప్పాడనమాట. ఉక్షౌహిణి సైన్యం అంటే ఇక్కడ ఎంతొస్తదంటే ఇక్కడ రాసి చూపిస్తాను. ఒక అక్షౌహిణి సైన్యం అంటే 21,870 గజబలం, 21,870 చారియట్స్, ఒక్క నిమిషం 65,610 గుర్రాలు, 1,09,350 సోల్జర్స్. వీళ్ళందరిని కలిపితే ఇంత పెద్ద దాన్ని కలిపితే ఒక అక్షౌహిణి అంటారనమాట. సో, ఈ అక్షౌహిణి సైన్యాన్నేసుకొని నేను పోరాడతానయ్యా. నేను యజ్ఞం జేస్తాను. అసలు మొత్తం నా అస్త్రబలం అంతా ఉపయోగిస్తాను. నా సైన్య బలం అంతా ఉపయోగిస్తాను. నా సైనికులందరూ నా బలం అంతా కూడా నాతో సరిసమానంగా, సమతూకంగా ఉండేటువంటి వాళ్ళే యుద్ధంలో. ఎవ్వరు కూడా నాకు తీసిపోరు. సో, అంతే బలంతో పోరాడతారు. మేము పోరాడతాం. నా ప్రాణాలు అడ్డేస్తాను అవసరమైతే. అంతేగాని రాముడిని మాత్రం పంపమని అనకయ్యా! నా ప్రాణం పోయినంత పనవుతుంది అని చెప్పేసి అన్నాడు. అనేటప్పటికి ఆహ్, ఈయన కోపమొచ్చేసింది. విశ్వామిత్రుడు ముందే కోపిష్టి. అయితే ఇక్కడ మనకి ఇంకొక లెసన్ నేర్పిస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఏంటి అంటే తల్లిదండ్రులు తమ పిల్లల అభివృద్ధికి సహకరించాలి. గారాబం చెయ్యాలి. కానీ మమకారంతో వాళ్ళ ఎదుగుదలకి అడ్డుపడకూడదు. మితిమీరిన గారాబం కూడా కొన్నిసార్లు ప్రమాదమే అన్నమాట. మరీ గారాబంతో స్వేచ్ఛని, బాధ్యతల్ని వీటిని దూరం చేయకూడదనమాట. వాళ్ళని వాళ్ళుగా ఎదగనిచ్చే స్వేచ్ఛనివ్వాలనమాట. వాళ్ళ శక్తి సామర్థ్యాలని చిన్నప్పటి నుంచే గుర్తించాలి. వాళ్ళు ఏ రంగాల్లో రాణించాలనుకుంటున్నారో ఆ రంగాల్లో ఎదగనివ్వాలి. అమ్మో! ఇప్పుడు కొంతమంది పిల్లలుంటారు. నేను డిఫెన్స్ సైడ్ ఎళ్తాను, ఆర్మీ సైడ్ ఎళ్తానంటారు. అమ్మో! ఆర్మీకెళ్తే నువ్వు చచ్చిపోతావు. నేను ఒప్పుకోనంటారు. కొంతమంది పైలట్ అవుతా అంటారు. అమ్మో! గాల్లో నడిచేదది ఎప్పుడు ఎలా ఉంటదో తెలీదు. వాళ్ళ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల్ని బిలీవ్ చేయండి గదా! బిలీవ్ చేసి వాళ్ళని ఎదగనిచ్చేటట్టు ఉండాలి మీ మమకారం. అంతే తప్పించి వాళ్ళని వెనక్కి లాగేటట్టు ఉండకూడదనమాట. వాళ్ళ శక్తి, సామర్థ్యాలు, ఇష్టాలన్నీ చచ్చిపోయేలా ఉండకూడదు. తల్లిదండ్రుల మితిమీరిన మమకారం. సో, ఇక్కడ దశరథుడు అదే చేశాడు. ఇదొక లెసన్ అనమాట. అలా ఉండకూడదు అని చెప్పడానికి. సో, ఇప్పుడింకా ఈయనన్నాడనమాట. విశ్వామిత్రుడు చెప్తాడు. ఆయనకు కోపమొచ్చేసింది. నువ్వు ముందేమో మాటిచ్చావా? మాటిచ్చి ఇప్పుడు మళ్ళీనేమో తప్పుతున్నావా? ముందేమో అసలు రాంగానే ఏదైనా అడగండి, ఏదైనా చేస్తాను. అసలు మీ కోరిక నెరవేర్చడమే నాకసలు మహదానందం అన్నావా? ఇప్పుడేమో రివర్స్ మాట్లాడుతున్నా నేను పంపనంటున్నావా? ఇంత గొప్ప వంశంలో పుట్టావు. ఆడి తప్పడం నీకు కరెక్టా? మాట ఇచ్చి తప్పడం నీకు కరెక్టా? అని జెప్పేసి, సరే నువ్వు ఇలా ఏదైతే అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో రాముడు నీ నెక్స్ట్ జనరేషన్స్‌కి కీర్తిని తీసుకొస్తాడని. నువ్విప్పుడు నాకిచ్చి తప్పిన ఒక బ్రహ్మర్షికిచ్చి తప్పిన మాట వల్ల నీ వంశానికి ఎటువంటి కీర్తి ఉండదు. ఎటువంటి ప్రతిష్ట ఉండదు. చూసుకో నువ్వు సంపాదించుకున్నటువంటి ప్రతిష్ట అంతా కూడా పోతది అని జెప్పి భయపెట్టాడు. పైగా ఈ మారీచుడు, సుబాహులు ఎవరంట? రావణుడికి సంబంధించినటువంటి వాళ్ళు. సో, రావణ సంహారం కోసమే కదా మనకిదంతా స్టోరీ డెవలప్ అవుతుంది. సో, అటువంటి రావణుడిని ఎదిరించడం కోసం ఒక మంచి లోక కళ్యాణం కోసం పంపించమంటుంటే నువ్వు పంపించనంటున్నావు అంటే, ఇగ రావణుడి పేరు చెప్పగానే ఈయన పక్కన పడిపోయాడు దశరథుడు. అయ్య బాబోయ్! రావణుడా! రావణుడి సంగతి తెలుసు కదయ్యా! ఆయన సంగతి తెలిసి దేవతలే ఆయన జోలికెళ్ళడానికి భయపడతారా? అలాంటిది నా పసిగుడ్డుని పంపడమా? ఏమన్నా బావుందా ఇది అని చెప్పేసి ఆయన ఇంకా భయపడిపోయాడు. భయపడిపోయేటప్పటికి ఇంక కోపమొచ్చేసింది ఈయనకి. హ్మ్. నీ అసత్య ప్రతిజ్ఞతో నువ్వేం సుఖంగా ఉంటావు? ఒక అబద్ధపు ప్రతిజ్ఞ చేశావు. నాకు మాటిచ్చావు. నువ్వు సుఖంగా ఉండవు. ఏదేమైనప్పటికి. నీకేమైనా తెలియకపోతే సరే. కానీ మాట ఇచ్చిన వాడు మాట తప్పడం అనర్హతకి సంకేతం. నువ్వొక రాజుగా ఇది నీ అనర్హత చెప్పాలంటే. అర్హుడివే కాదు మాటిచ్చి తప్పినందుకు. ఇదసలు క్షత్రియ ధర్మమే కాదు అని చెప్పాడు. చెప్తే అప్పుడు వశిష్ఠుడు పక్కకి పిలిచి ఇలా చెప్తాడు. దశరథ
నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. ఇక్కడ ఏమీ లేదు. పైగా నువ్వొక ఇంత పెద్ద వంశానికి మహారాజువి. ఈ ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వాడివి. నీకిప్పటిదాకా ఒక్క మచ్చ కూడా లేదు. ధర్మానికి నిలువెత్తు నిదర్శనం నువ్వు. అలాంటిది ఒకసారి మాట ఇచ్చినప్పుడు మాట నిలబెట్టుకోవడం ధర్మం అనేటువంటిది నీకు బేసిక్‌గా తెలుసు నీకు. నీ బాధ కూడా నాకర్థమైంది. నీ తండ్రిగా నీ ఆవేదన నాకర్థమైంది. కానీ నీకు ఇష్టాపూర్వవద దోషము అనేటువంటి ఒక దోషం అంటుతుంది. అంటే ఏంటో తెలుసా? ఒక మాట ఇచ్చి దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నా సరే నేను ఫేస్ చేస్తాను. పర్వాలేదు అనుకుని కావాలనే మాట తప్పావనుకో, మాట తప్పితే దోషాలు అంటుకుంటాయని తెలిసి కూడా నీ భూత, భవిష్యత్ వర్తమానాలన్నిట్లోని కూడా సందర్శించగలిగినటువంటి వాడు విశ్వామిత్రుడు. అటువంటి వాడు నిన్ను ఏమన్నా చేయగలుగుతాడు. అండ్ రాముడిని ప్రొటెక్ట్ ఆ మాత్రం చేయలేడా అతను? అతని దగ్గర ఎన్ని అస్త్ర విద్యలున్నాయి. ఆయన బ్రహ్మర్షి అయ్యాడు, రాజర్షి అయ్యాడు. అటువంటి వాడు నీ కొడుకుని ప్రొటెక్ట్ చేయలేడా? సో, అతని మీద నమ్మకం ఉంచి నువ్వు పంపించు. అంతేగాని కులానికి, నీ వంశానికి, నీ కుటుంబానికి దోషాలను తెలిసి తెలిసి అంటించుకోకు. నువ్వు చేసినటువంటి ఈ ఇప్పటిదాకా చేసినటువంటి మంచంతా కూడా కోల్పోతావన్నమాట. అని చెప్పేసి చెప్పాడన్నమాట. రేపొద్దున నిజంగానే ఒక మంచి పని చేసినా దాని తాలూకు పుణ్యం నీకు రాదు. చెడే చేసినట్టు వస్తుందన్నమాట. సో, దాన్ని అష్టాపూర్వవత దోషం అంటారు. సో, ఎందుకు నీకింత అవసరమా? అతని మీద భారమెయ్యి. అతన్ని నమ్ము. విశ్వామిత్రుడి పవర్స్ నీకు తెలీదా? అని జెప్పి అంటాడు. అతను ఫ్యూచర్ చూడకుండానే నీ దగ్గరకొచ్చి అడుగుంటాడా? అతనికి గతంలో ఏం జరిగిందో తెలుసు. భవిష్యత్తు ఏం జరగబోతుందో తెలుసు. అది దివ్య దృష్టితో చూడకుండానే నీ దగ్గరికొచ్చాడా? రాముడు మాత్రమే చంపగలడు అని అంత కాన్ఫిడెంట్‌గా అతను చెప్తున్నాడంటే నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఆలోచించు. చేయగలడు రాముడు. నువ్వు కాసేపు తండ్రి మమకారాన్ని పక్కన పెట్టి విశ్వామిత్రుడితో రాముడిని పంపించవయ్యా అని చెప్పన్నాడు. అప్పుడు కుదిట పడ్డాడు దశరథుడు. కుదిట పడి మెల్లగా ఒప్పుకొని పంపించాడు. అయితే రాముడితో పాటు లక్ష్మణుడిని కూడా పంపిస్తాను అన్నాడు. సో, రామలక్ష్మణులిద్దరిని విశ్వామిత్రుడితో పంపడానికి అంగీకరించాడన్నమాట. అంగీకరించాడు. విశ్వామిత్రుడు కూడా సంతోషించి, ఆశీర్వచనాలు అందించి, వాళ్ళిద్దరితోని కలిపి ధర్మయాత్రగా ముగ్గురు రామ, లక్ష్మణ, విశ్వామిత్రులు కలిసి బయలుదేరారు. సో, ఈ సమయంలో దేవతలందరూ కూడా ఇంకా జరగబోవు ఈ కార్యం గురించి అందరికి ముందే తెలుసు కదా! మారీచుడిని అంతం చేస్తాడనేసి. సో, అందరూ సంతోషించి విజయ దుందుబులు మ్రోగించారన్నమాట. ఆకాశం నుంచి పూలవాన కురిసింది. మంగళ వాయిద్యాలు వినిపించాయన్నమాట. సో, విశ్వామిత్రుడు ముందుగా తన వెనక రాముడు, తన వెనక లక్ష్మణుడు నడుస్తూ వరసగా వెళ్తున్నారన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. మొన్న యజ్ఞం చేసిందేమో మనకి దశరథుడు సరయూ నదికి ఉత్తర తీరంలో. వీళ్ళు వెళ్తున్నటువంటి సరయూ నదికి దక్షిణ తీరంలో అన్నమాట. వాళ్ళు ముగ్గురు కలిసి అలా కదిలి వెళ్తుంటే ఎలా ఉందంటేనంట, 3 తలలు కలిగినటువంటి మహాసర్పంలా భయంకరంగా, అతి శౌర్యంగా కనబడుతున్నారంట. ఇమాజిన్ చేసుకోండి విజువల్స్ ఎంత బాగున్నాయో. సో, అలా వెళ్తూ సరయూ నది దక్షిణ తీరంలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. 2 కోసుల దూరం నడిచిన తర్వాత అక్కడ విశ్రాంతి కాసేపు తీసుకున్నారు. విశ్రాంతి తీసుకునే టైంలోనే ఫస్ట్ విశ్వామిత్రుడు అన్నాడన్నమాట, "ఆచమనం చెయ్యండి" అని చెప్పాడు. ఆచమనం అంటే ఇది. ఇలా తాగుతారు కదా! సో, ఆచమనం చేశారు. అనంతరం బల మరియు అతి బల అనేటువంటి విద్యలను ఉపదేశించాడంట వాళ్ళకి. బల మరియు అతి బల విద్యలని, దివ్య విద్యలని ఆయన దగ్గర చాలా విద్యలుంటాయి. రాజర్షిగా, బ్రహ్మర్షిగా మారాడంటేనే ఈ విద్యల కోసమే అన్నమాట. విద్యలు, అస్త్రాలు సంపాదించడానికే మారతారు. బట్ యాక్చువల్‌గా విశ్వామిత్రుడు చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. విశ్వామిత్రుడు స్టోరీ మొత్తం డిఫరెంట్‌లండి. మనకి భారతంలో కూడా, మహాభారతంలో కూడా వస్తాయి విశ్వామిత్రుడు స్టోరీస్. ఆయన పాపం రాజర్షిగా అయ్యి బ్రహ్మర్షిగా అవ్వడానికి చాలా కష్టపడ్డాడు. ఈ మధ్యలో చాలా డిస్ట్రాక్షన్స్ అన్నమాట. మేనక కథ ఒకటుంటది. చాలామంది ఇంకా యక్ష స్త్రీల రూపంలో కావచ్చు, వచ్చి ఈయన్ని డిస్టర్బ్ చేయడం. ఈయన ప్రతిసారి తపస్సుని విడిచిపెట్టాడు. ఇంకా గోల్ రీచ్ అయిపోయే టైంకి ఆయన తపస్సుని విడిచిపెట్టేస్తా ఉంటాడు. అలా చాలా సార్లు పడుతూ లేస్తూ చాలా కోట్ల సంవత్సరాలు ఆయన తపస్సు చేశాడు. అందుకనే మనకి ఇక్కడ రామాయణంలో కనపడతాడు. అక్కడ భారతంలో కూడా కనపడతాడన్నమాట విశ్వామిత్రుడు. సో, బల, అతి బల దివ్య విద్యల్ని వాళ్ళిద్దరికీ కూడా ఉపదేశించాడు. సో, ఇవేంటంటే రాక్షసులు ఎంతటి శక్తివంతులైనా కూడా ఈ 2 బలాలు ఉంటే ఎదిరించలేరన్నమాట మనకి.
సో, 3 లోకాల్లోని కూడా ఎవరి దగ్గర లేనటువంటి గుణాలు రాముడి దగ్గరున్నాయంట. సో, రాముడితో సమానమైనటువంటి వాడు ఎవ్వడో కూడా ముల్లోకాలలో లేడు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు విశ్వామిత్రుడు. అలాగే శ్రీరాముడు ఆ విద్యలన్నీ కూడా స్వీకరించి శరదృతువులో సూర్యుడు ఎలాగైతే కాంతివంతంగా ప్రకాశిస్తాడో ఆ రకంగా ఉన్నాడంట. శరదృతువు ఎప్పుడొస్తది మనకి? ఆశ్వీజ, కార్తీక మాసాలకు మధ్యలో వస్తదంటే అక్టోబర్, నవంబర్‌కి మధ్యలో. అప్పుడప్పుడే వర్షాలు తగ్గిపోయి చలి స్టార్ట్ అవుతూ ఉంటదనమాట. పూర్తిగా చలి కూడా రాదు. అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది. హేమంతంలో అయితే మొత్తం మనకి ఫుల్ చలే ఉంటది. సూర్యుడు రావడానికి చాలా టైం పడతది హేమంత ఋతువులో. 9 అయిపోతది ఒక్కొక్కసారి సూర్యుడొచ్చే వరకు. కానీ ఈ శరదృతువు ఏదైతే ఉందో చాలా ప్రశాంతంగా ఉంటాయి. శరదృతువులో పక్షులు గూడా చాలా హ్యాపీగా ప్రేమించుకుంటూ ఉంటాయి. చాలా బావుంటుందనమాట. శరత్కాలం చాలా బావుంటుంది. శరత్కాలపు వెన్నెలలో డాబా మీద కూర్చుంటే ఆ అనుభూతి వేరే లెవెల్ ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. దసరా టు దీపావళి మధ్యలో దసరా అయిపోయి దీపావళి రావడానికి ఈ మధ్యలో ఉన్నటువంటి పీరియడ్ అన్నమాట. సో, అందుకనే ఆ టైంలో మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. శరత్కాల వెన్నెల కాంతి గాని, శరత్కాల సూర్యుడితో పోల్చదగినటువంటి కాంతి గాని ఎక్కడా ఉండదనమాట. చాలా మనస్సుకి ప్రశాంతతనిచ్చేటువంటి కాలంగా చెప్తారు. అది ఆహ్లాదంగా ఉంటుంది. ప్రకృతి మొత్తం ఒక్కసారిగా చేంజ్ అయిపోతే చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది కదా! సో, అందుకనే మైండ్ కూడా ప్లెజెంట్‌గా ఉంటుంది. అందుకనే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు చూడండి ఆ టైంలోనే దసరా నుంచి దీపావళి వరకు గ్రేట్ ఇండియా సేల్ కూడా పెడతారు. ఎందుకు? మైండ్ అంతా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఏదైనా కొనాలనిపిస్తది. పాజిటివ్‌గా ఆలోచిస్తాం కాబట్టి ప్రశాంతంగా ఉంటది వాతావరణం. ఈ టైంలో అయితే కొంటార్రా బాబు అని జెప్పి పెడతారనమాట. జస్ట్ ఊరికే చెప్తున్నానులే మీకు గుర్తుండడం కోసం. సో, శరదృతువులోని సూర్యుడిలా మెరిసిపోతున్నాడంట ఇక్కడ రాముడు. సో, నైట్ అయింది. నైట్ అయ్యేటప్పటికి అక్కడ పాపం ఎంత రాకుమారులైనా కూడా గడ్డితో చేసినటువంటి గడ్డి పరకల మీదే వాళ్ళు పడుకున్నారనమాట. నెక్స్ట్ డే తెల్లారింది. తెల్లారేసరికి వాళ్ళిద్దరిని ప్రేమతో లాలిస్తూ రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుడు పాట పాడాడు. ఏమని? ఉషోదయం అయింది కదా! అని చెప్పి కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అనేటువంటి శ్లోకం తెలుసు కదా! ఆ శ్లోకాన్ని విశ్వామిత్రుడు రాముడిని మేల్కొల్పడానికి పాడాడనమాట. పాడి ఎంతో లాలిత్యంతో నిద్రలేపాడు రామలక్ష్మణుల్ని. విశ్వామిత్రుడి పలుకులకి రామలక్ష్మణులిద్దరూ కూడా నిద్ర లేచారనమాట. లేచి పొద్దున్నే ఉన్నటువంటి కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానం చేసి సంధ్యావందన జపాలు కూడా పూర్తి చేసుకున్నారనమాట. ఇక్కడ సంధ్యావందనం చేసేటప్పుడు దేవతలకి, ఋషులకి, పితృదేవతలకి ముగ్గురికి కూడా తర్పణలొదులుతారు. మనం కార్తీక మాసంలో కూడా నదీ స్నానం చేసేటప్పుడు జస్ట్ 3 మునకలేసి వచ్చేయకూడదు. చాలా మందికి తెలిసుండొచ్చు కార్తీక పురాణం చదివిన వాళ్ళకి, వాళ్ళకిని. ముందుగా మనం స్నానం చేస్తున్నటువంటి నది గాని, కాలువ గాని, జలాశయం ఏదైతే ఉందో దాన్ని తలుచుకొని మనం గంగే చ యమునే చ గోదావరి ఈ శ్లోకం చదివేసుకుంటాం. అంటే సర్వ నదులు కూడా ఇందులో కలుస్తాయి ఈ నీళ్ళల్లో అనేటువంటి భావంతో ఇక్కడ స్నానం చేస్తున్నాను అని చెప్పి ముందుగా చెప్తాం ఆ నీళ్లు పట్టుకొని. అలాగే మన దేవతలకి 3 సార్లు తర్పణలొదులుతాం మనం. తర్పణ వదలడం అంటే దోసెల నిండా నీళ్ళు తీసుకొని ఇలా వదలాలనమాట. దేవతలకి, ఋషులకి, పితృదేవతలకి వదలాలి. అలాగే తడిచిన తర్వాత తడి బట్టలేవైతే ఉన్నాయో ముఖ్యంగా మగవారు లేదా ఆడవారు కూడా కొంగుంగాని స్నానం చేసి పైకొచ్చిన తర్వాత గట్టు మీద పిండాలనమాట. ఇది స్నానం చేసే నదీ స్నాన పద్ధతి తర్పణలు వదిలే ఆహ్, పద్ధతి. గట్టు మీద పిండినటువంటి పిండడం కూడా తర్పణమే. దాన్ని యక్ష తర్పణం అంటారనమాట. సో, ఇది. ఈ చేసుకొని సంధ్యావందనం జేసుకోవాలి త్రికాలం. త్రికాల సంధ్యావందనం అంటే 3 పూటలా చేయాలి సంధ్యావందనం. జంధ్యమేసుకున్నటువంటి కులస్తులందరూ కూడా చేయాల్సుంటుందన్నమాట యూజువల్‌గా అయితే. కానీ మోస్ట్‌లీ బ్రాహ్మణులైతే కంపల్సరీ చేస్తారు. చాలా మంది బ్రాహ్మణులు ఇప్పటికి కూడా త్రికాల సంధ్యావందనం చేస్తూ ఉంటారన్నమాట. త్రికాల సంధ్యావందనం చేస్తారు. గాయత్రి చదువుకుంటారు. సో, అది. సో, వాళ్ళు కూడా ఇక్కడ క్షత్రియ పుత్రులు, అలాగే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు కూడా క్షత్రియుడే అనుకోండి. సో, వీళ్ళంతా కూడా సంధ్యావందనం చేసుకున్నారు. చేసుకొని జపాలు అక్కడే గట్టు మీద కాసేపు జపం చేసుకుంటా ఉంటారు. సో, అప్పుడు గంగా సరయుల సంగమం గురించి చెప్తాడనమాట. ఈ రాకుమారులు అడుగుతారు. ఏంటి ఇది అని. సో, ఆ గంగా సరయూ నదుల యొక్క సంగమ స్థలానికి వీళ్ళు చేరుకుంటారనమాట. ఇది ఇక్కడ సరయూ నది గురించి చూసుకుంటే మనం అసలు ఎక్కడ పుట్టింది అంటే కనక శివుడంట పెళ్లి చేసుకొని వెళ్తూ ఉండగా తపస్సు చేసి పెళ్లి చేసుకొని వెళ్తూ ఉండగా మన్మధుడు శివునికే ఆగ్రహం తెప్పించేటువంటి విపరీత చేష్టలు చేస్తా ఉంటాడు. అప్పుడు శివుడు గట్టిగా
హ్మ్. అని జెప్పంటే హుంకారం అంటాం మనం. హుంకారం జేస్తాడనమాట. చెయ్యంగానే ఆ హుంకారానికే మన్మధుడి శరీరం మొత్తం బూడిదయిపోయి పడిపోతుంది. నేల రాలుతుందనమాట. సో, అందుకే అతన్ని అనంగుడు అని పిలుస్తారు. అంటే అంగం లేనివాడు అని చెప్పి అనంగుడు అని పిలుస్తారనమాట. సో, ఆ ప్రాంతాన్ని ఎక్కడైతే మన్మధుడు మొత్తం దేహమంతా కూడా అనంగుడిగా బూడిద చెయ్యబడిందో, ఆ ప్రాంతాన్ని అంగదేశం అని అంటారు. మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మనం చదివేటప్పుడు మగధ గురించి చదువుతాం గదా! చదువుతున్నప్పుడు అంగ, వంగ, వత్సల, వజ్జి, అవంతి ఈ దేశాలన్నీ వస్తాయి మనకి. అందులో ఆంగ్లదేశం ఒకటి మహాప్రస్థాన్ సారీ మహాజనపదాల్లో. సో, ఈ మహాజనపదాల్లో అంగదేశం అనేటువంటిది ఉంది కదా! ఆ అంగదేశమే ఈ అంగదేశం అన్నమాట. నార్త్ ఇండియాలో ఉంటుంది. ఇప్పుడు ఉత్తరాఖండ్ ఆ ఏరియాలో ఉంటుందన్నమాట. సో, ఆ తర్వాత అంగదేశంగా ప్రసిద్ధి పొందింది అని జెప్పి చెప్తాడన్నమాట. ఆ ఆ ప్లేస్‌లోనే ఈ గంగ, సరయూ నదులు 2 కూడా కలుస్తాయన్నమాట. ఎందుకని అడుగుతారంటే వీళ్ళు అక్కడ సౌండొస్తది గట్టిగా. ఒక పెద్ద శబ్దం వినిపిస్తది. ఆ శబ్దం ఏంటి అని చెప్పి అడిగితే సరయూ నది గంగలో కలుస్తుంది అని చెప్తారన్నమాట. సో, ఇక్కడ సరయూ నదికి కూడా ఒక చరిత్ర ఉంది. సరయూ నది అనేటువంటిది ఎక్కడ సృష్టించబడింది? ఎవరి చేత సృష్టించబడిందంటే బ్రహ్మదేవుడు ఒకరోజు తన సంకల్పంతో కైలాస పర్వతంలో ఒక నదిని సృష్టించాడు. కైలాస పర్వతం అంటే ఏంటి? మన టిబెట్ మానస్ సరోవర్. యాక్చువల్‌గా ఈ సరయూ నది అనేటువంటిది ఉత్తరాఖండ్‌లో ఒక కొండలల్లో పుట్టిందనమాట. సో, ఆ కొండలల్లోంచి పుట్టి వచ్చి గంగా నదిలో కలుస్తూ ఉంటుందనమాట. సో, అక్కడ కైలాస పర్వతంలో యాక్చువల్‌గా ఆయన ఒక సరస్సు రూపంలో సృష్టిస్తాడు. ఆ సరస్సు నదిగా ప్రవహించి అయోధ్యలో కలుస్తుంది ప్రవహిస్తూ గంగలో కలుస్తుంది కాబట్టి దీనికి సరస్సే నదిగా మారింది కాబట్టి సరయూ నది అనేటువంటి పేరొచ్చిందనమాట. ఇది సరయూ యొక్క చరిత్ర. సో, మొత్తానికి అక్కడ ఆ సరయూ నదీ తీరాన ఒక ఆశ్రమానికి వెళ్తారనమాట. వెళ్తే అక్కడున్నటువంటి మునులందరూ కూడా రామలక్ష్మణులకి అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరించారు. అనేక కథలను కూడా చెప్పారనమాట. చుట్టుపక్కల జరిగినటువంటి ఎన్నో కథలని మునులంతా కూడా చెప్పారు. ఇక్కడ అర్ఘ్యపాద్యాదులు మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం మంత్రాలలో అర్ఘ్యం, పాద్యం గురించి చెప్తూ ఉంటాం. నిత్య పూజలో కూడా అర్ఘ్యపాద్యాదుల గురించి మనం చేస్తూ ఉంటాం. అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి అంటూ ఉంటాం. కానీ అర్ఘ్యం అంటే ఏంటి? పాద్యం అంటే ఏంటి? అంటే అర్ఘ్యం అంటే తాగడానికిచ్చేటువంటి నీరు. త్రాగునీరనమాట. అర్ఘ్యం తాగడానికి ఇచ్చేది. పాద్యం అంటే కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చేటువంటి నీరు. ఇది ఇవాల్టకి చాలా విలేజెస్‌లో పాటిస్తున్నాం. ఇంటికెవరన్నా అతిథి రాగానే ఫస్ట్ ఇంతకుముందు పూర్వమైతే చెంబుడు నీళ్ళిచ్చి కాళ్ళు కడుక్కోమనేవారు. ఎవ్వరొచ్చినా సరే. కాళ్ళు కడుక్కొని లోపలికి రమ్మనేవారు. రాంగానే ఆహ్, చల్లగా నీళ్ళో, మజ్జిగో ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళనమాట. దాహార్తిని తీర్చాలి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళివ్వాలి ఇంటికెవరొచ్చినా. గొంతు తడుపుకోవడానికి నీళ్ళివ్వాలనమాట. ఇది రూలు ఎక్కడైనా. ఇవాళ రేపు అపార్ట్‌మెంట్‌లో ఉన్నాం గాబట్టి కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అంటే ఎవరు రారు. సో, ఆ ఇచ్చే అవకాశం గాని, కడుక్కోమని చెప్పే అవకాశం గాని ఉండట్లేదు. కొన్ని చోట్లేంటంటే కాళ్ళు కడుక్కొనే రమ్మంటున్నారు వీళ్ళు లోపలికి. బాగా చేదస్తాం అబ్బా! మరీ ఆర్థోడాక్స్ అబ్బా! అని జెప్పి అనుకుంటుంటారు. బట్ అది ఒక రెస్పెక్ట్ అన్నమాట. అతిథి మర్యాదల్లో ఇదొక భాగం. సో, అందుకే మనం దేవుడు పూజ చేసేటప్పుడు దేవుడికి ఫస్ట్ ఉపచారాలు జేస్తాం మనం. ఉపచారాలు జేసినప్పుడు ఇవన్నీ చేస్తాం. ఫస్ట్ కాళ్ళు కడుక్కోవడానికి పాద్యం సమర్పయామి, తర్వాత అర్ఘ్యం సమర్పయామి, తర్వాత ఆచమనీయం సమర్పయామి. ఆచమనం జేస్తా. తర్వాత శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానం జేపిస్తాం. ఇవన్నీ షోడశోపచారాలంటాం గదా! 16 ఉపచారాలు చేస్తాం. తర్వాత వస్త్రం సమర్పయామి. ఇలాగ ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ ఒక ఆర్డర్. ఈ 16 ఆర్డరు దేని తర్వాత ఏది చెప్పాలనేటువంటిది ఆర్డర్ అన్నమాట. ఏది ముందివ్వాలి, ఏది తర్వాత ఇవ్వాలనేటువంటిది. సో, దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, ఈ కథలన్నీ రామలక్ష్మణులకి ఎందుకు చెప్తున్నారు అంటే, గురువు ఇచ్చే జ్ఞానం శిష్యుడి యొక్క సామర్థ్యాన్ని పెంచుతుందనమాట. ఇక్కడ అది మోరల్ మనకి. అలాగే గురువు ప్రేమతో, దివ్యోపదేశాలతో శిష్యుడు మహానుభావుడవుతాడు. గురువు నిజంగా అంత వాత్సల్యంతో ట్రీట్ చేస్తే కనక శిష్యుడనేటువంటి వాడు మహానుభావుడవుతాడంట. అలాగే ప్రకృతి, నదులు, ఋషులు, పురాణ చరిత్రలు ఇవన్నీ రాముడు రూపాంతరం చెందే ఆధ్యాత్మిక నేపథ్యంగా నిలుస్తున్నాయి. రాముడు
ఇప్పటి వరకు ఒక చిన్న పసి బాలుడిలా ఉన్నాడు. కానీ ఆయన జ్ఞానాన్ని పెంపొందించి, లోకాన్ని తెలుసుకునేందుకు ఆయన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఇవన్నీ కూడా దోహదం చేస్తున్నాయన్నమాట. అక్కడున్నటువంటి ప్రకృతి కావచ్చు, అక్కడున్నటువంటి నదుల చరిత్ర కావచ్చు, అక్కడ అతనికి కథలు చెప్తున్నటువంటి ఋషులు కావచ్చు, ఆ కథల్లోని పాత్రలు, ఆ పురాణ గాథలు కావచ్చు, ఇవన్నీ రాముడిని ఒక డివోషనల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేస్తున్నాయన్నమాట. ఇప్పుడు తాటక సంహారం గురించి మనకొక ఘట్టముంది. ఇప్పుడు రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు కలిసి వెళ్తున్నారు. దక్షిణంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఒక సడెన్‌గా ఒక భీకరమైన అరణ్యాన్ని చూసారు. చాలా దట్టమైన అరణ్యం. చూడ్డానికి భయంకరంగా ఉందన్నమాట. జనరల్‌గా అడవి ఆహ్లాదకరంగానే ఉంటది. కానీ చాలా భయంకరంగా ఉంది. ఇది ఏంటి? ఏం అడవిది? ఇంత భయంకరంగా ఎందుకుంది? ఏంటి దీని స్టోరీ చెప్పమని జెప్పి రాముడు విశ్వామిత్రుడిని అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు "వత్స రామా! ఇది పూర్వం దేవతలచే నిర్మించబడినటువంటి మలద, కురుష అనేటువంటి దేశాలు కలిపినటువంటి ప్రాంతం ఇది. మలద, కురుష ఇలాంటివి అండర్‌లైన్ చేసుకోవాలి. మలద, కురుష దేశాలు. కానీ దాది క్రమంగా ఒక కామరూపం ధరించగల సుందుడు అనే రాక్షసుని భార్య రాక్షసుడు, అతని భార్య తాటక, ఆళ్ళిద్దరికీ కుమారుడు వాడే మారీచుడనమాట. ఇక్కడ నివసిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇక్కడ కామం అంటే దానర్థం కోరిక అనేటువంటి అర్థమనమాట. లస్ట్ అనేటువంటి అర్థంలో చూడట్లేదు. ఏ మనిషైనా గాని విపరీతమైన కోరికలు ఒక మనిషిలో ఉన్నటువంటి పాజిటివ్ లక్షణాలను చంపేసి నెగెటివ్‌గా రాక్షసుడిగా మారేలా చేస్తాయన్నమాట. దేనికైనా. ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రైమ్స్ అన్నిటికి కూడా రీజన్ ఆ కోరికలే. డబ్బు సంపాదించాలన్న కోరిక కావచ్చు, లేదంటే ఒక అమ్మాయిని అబ్బాయి గాని, అబ్బాయిని అమ్మాయి గాని వాళ్ళకి వాళ్ళు దక్కరు అని తెలిసినా గానీ వి అణుచుకోలేనంత కోరిక కావడం వల్ల కావచ్చు. దానివల్ల మూడో వ్యక్తుల్ని మర్డర్ చేసేయడం గావచ్చు. లేదా ఆ అమ్మాయినే హర్ట్ చేయడం గానీ, చంపేయడం గానీ, ఇలాంటివి ఎన్నో విపరీతమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అదేంటంటే విపరీతమైనటువంటి కోరిక ఎప్పుడైతే కలుగుతుందో, అదెప్పుడైతే నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావో, నీ సత్వ, రజో, తమో గుణాలు ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పుతున్నాయో, ఈ కామ, క్రోధ, మోహ, లోభాలు ఎప్పుడైతే డామినేట్ చేస్తున్నాయో, అప్పుడు విపరీతాలకి దారితీస్తుందనమాట. అనర్థాలకి దారితీస్తుంది. అనర్థాలకి, విపరీత పోకడలకి, క్రైమ్స్‌కి అదే హేతువు. విపరీతమైన మనీ సంపాదించాలనుకోవడం. దీనివల్ల రకరకాల ఆహ్, ఫేక్ అకౌంట్‌లు క్రియేట్ జేసి, ఫేక్ బిజినెస్‌లు జేసి, వేరే వాళ్ళ అకౌంట్‌ల నుంచి మనీలు దొబ్బేయడం. ఇవన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నాం గదా! సైబర్ క్రైమ్స్ ఎన్నోని. సో, వీటన్నిటికి కూడా ఇదే రీజన్. విపరీతమైన కోరికలనమాట. సో, ఆ కోరికలే ఇక్కడ రాక్షసుల రూపంలో మనకు చెప్తున్నారు. పురాణాల్లో ఏ స్టోరీ తీసుకున్నా అక్కడ స్టోరీ ఏముండదు. స్టోరీని అక్కడ రాక్షసుల రూపంలో పేర్లు మాత్రమే పెడతారనమాట. అవన్నీ కూడా ఇలాంటి కామ, క్రోధ, మోహ, లోభాల నుంచి వచ్చినటువంటి ప్రాణం పోసుకొనొచ్చినటువంటి క్యారెక్టర్స్ అంతే. సో, సుందుడు, అతని భార్య తాటక, అతని కుమారుడు మారీచుడు. సో, ఆ తాటక అనేటువంటిది మహా దరిద్రమైనటువంటి రాక్షసురాలు. ఆమె చాలా బలవంతురాలు, చాలా పాశవికురాలు. దానికసలు మంచి, చెడు తేడా తెలీదు. అది ఏదైనా చేయగలుగుతుంది. అసల దానికి భయం అనేదే లేకుండా విచ్చలవిడిగా సంచారం చేస్తూ ఈ అడవి మొత్తం అందరిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటది. ఎక్కడన్నా ఒక చోట మంచి జరుగుతుందంటే అక్కడికొచ్చి అడ్డుకుంటూ ఉంటది. సో నా ఆజ్ఞను పాటించి, నీ భుజబలం ఏంటో ఆమెకు చూపించాలి. నీ భుజబలంతో ఆమెను చంపాలి ఈరోజు. సో, నువ్వు నిస్సందేహంగా ఆమెని సంహరించు. ఆమెను సంహరించగలిగినటువంటి కెపాసిటీ నీకుంది అని జెప్పి చెప్తాడనమాట. అయితే తండ్రి మాటని, పూజ్యుల మాటల్ని, గురువుగారి మాటల్ని ఎప్పుడు కూడా జవదాటకూడదు. సో, నా తండ్రి మీకు సహకరించమని నాకు పంపించారు. మీరు ఇప్పుడు ధర్మబద్ధంగా ఇది నలుగురికి మంచి జరుగుతుందని చెప్తున్నారు. గోవులకి, బ్రాహ్మణులకి, దేశానికి మేలు కలుగుతుంది అంటే అటువంటి కర్తవ్యాన్ని క్షత్రియుడు చేసి తీరాలి. సో, కాబట్టి నేను ఈమెను సంహరించే దాంట్లో పాల్గొంటాను అని చెప్పి ఆయన విల్లు తీసుకొని ధనుష్టంకారం చేశాడు. ధనుష్టంకారం అంటే ఏంటి అంటే ఇలాంటి పదాలకు అర్థాలు తెలియాలి మీకు. ధనుష్టంకారం అంటే బాణం వేయడం గాదు. ఈ ధనుస్సు ఏదైతే ఉంటుందో ఈ ఉంటుంది గదా మనకి. ఈ ఏదైతే ఉంటుందో ఈ ఈ మధ్యలో ఉన్నటువంటిది దీన్ని గట్టిగా వెనక్కి లాగి వదిలితే
ఇలా సౌండొస్తుంది కదా! ఆ వైబ్రేషన్స్ ఒస్తాయి కదా! అది ధనుష్టంకారం అన్నమాట. ఇప్పుడు మనం ఒక రబ్బర్ బ్యాండ్‌ని ఈ 2 ఫింగర్స్ మధ్య పెట్టి, ఇలా అందులో ఒక దాన్ని ఇలా గట్టిగా వెనక్కి లాగి వదిలామనుకోండి, మన సౌండొస్తది కదా! అలాగే అంత పెద్ద ధనుస్సుని ఈ పట్టుకొని ఇలా లాగి వదిలేస్తే, వెనక్కంతా లాగి వదిలేసారనుకోండి, స్టార్టింగ్ బాణం ఏసే కన్నా ముందు వార్మప్ లాగా. లాగి వదిలేస్తే దాన్ని ధనుష్టంకారం అంటారు. దాని నుంచొచ్చేటువంటి ఆ శబ్దాన్ని ధనుష్టంకారం అంటారనమాట. అది జేశాడు. ఆ శబ్దానికి అక్కడున్నటువంటి పక్షులు అవి అన్నీ భయపడిపోయినియి. ఈ తాటక ఆ శబ్దాన్ని విని ఎక్కడి నుంచొస్తుంది ఈ శబ్దం? ఎక్కడి నుంచొస్తుందని చెప్పి ఇంకా రెచ్చిపోయి, ఆ శబ్దం వచ్చిన సైడ్ పరుగులు తీయడం మొదలుపెట్టిందనమాట. రాముడికి ఎదురుగా పరుగులు పెట్టడం, భయంకరమైన సౌండ్ చేసుకుంటూ, పెద్ద పళ్ళేసుకొని, వికారమైన ఆకారంతో ఆమె రాముడికి ఎదురుంగా పరుగులు తీస్తుందనమాట. ఆమెతో పాటు వనమంతా కూడా సర్వత్రా భయపడిపోయింది. ఇంకా నా వనంలో, ఇక్కడ నా అరణ్యంలో వీడెవడో సౌండ్ చేత్తన్నాడని జెప్పి మొత్తం కోపమొచ్చేసిందామెకి. అయితే రాముడన్నాడంట, "స్త్రీని చంపడం సరికాదు. నేను ఈమె మీద అలా అని జాలి చూపించట్లేదు. నేను ఈమె జాలి చూపించను గానీ, చెవులు, ముక్కు కోసి వదిలేస్తాను లక్ష్మణ చూడు" అని జెప్పి ఆయన చిన్న పిల్లోడే కదా! సరదాగా చెవులు, ముక్కు కోసి దాన్ని వదిలేస్తాను చూడు లక్ష్మణ అని చెప్పి చెప్తాడన్నమాట లక్ష్మణుడితో. చెప్తే మొత్తానికి ఆయన భయపెట్టాలనుకుంటున్నాడు. బాణాలు వేస్తున్నాడు. ఈలోపు ఈమె ఏం చేస్తుంది, తన మాయా బలం ఉందన్నమాట. ఆ మాయా బలంతో ఏం చేస్తుంది, మాయమైపోతుంది. వీళ్ళ ముందుకొస్తుంది. కవ్విస్తూ ఆహ్, ప్రతిదాడి చేస్తుందన్నమాట. రాళ్ల వాన కురిపించడం మొదలుపెట్టింది. ఆ రాళ్ళనన్నిటిని రాముడు బాణాలతో తిప్పికొడుతున్నాడన్నమాట. సో, తిప్పికొడుతూ ముందు రాముడేం జేశాడు, బాణాలు 2 ఆమె 2 చేతులు నరికేశాడు. ఎప్పుడైతే 2 చేతులు నరికేశాడో, ఒక చెట్టు దగ్గర కూర్చున్నామె గట్టిగా పెద్దగా అరవడం మొదలుపెట్టిందన్నమాట. అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, "నీకు ఆల్రెడీ నేను శాసనం జారీ చేశా. ఆమెను చంపేయమన్నా. నువ్వింకా ఆడదాన్ని చంపను అది అని మోరల్స్, ఎథిక్స్ పెట్టుకోకూడదు. ఎందుకంటే, ఇలాంటి వాళ్ళని చంపకపోతే సంహారం దగ్గర నువ్విక్కడ ఎథిక్స్ పాటిస్తే, దానివల్ల నష్టమే తప్పించి అది నిన్నేమి అయ్యో పాపం నన్నొదిలేసాడని చెప్పి మార్పు చెందేటువంటి రకం కాదు. మహారాక్షసురాలు. కాబట్టి నేను చెప్తున్నా, నువ్వామెను చంపేయి" అని చెప్పి చెప్పాడన్నమాట. సో, ఈమెనే నా యజ్ఞానికి ఆటంకం కల్పిస్తున్నటువంటి వాళ్ళలో మొదటిది. సో, కాబట్టి సంధ్యా సమయం కాకముందే ఆమెను నువ్వు సంహరించాలి రామా! అని చెప్పి ఈయన మళ్ళీ శాసనం జారీ చేశాడు. చెయ్యంగానే అప్పుడు చంపేద్దామని జెప్పి ఇద్దరికి మధ్య తాటకికి తాటక తాటకకి, రాముడికి మధ్య పెద్ద యుద్ధం జరుగుద్ది. ఆమేమో మాయాజాలం ప్రదర్శించి కనబడకుండా మాయమైపోతుంది కదా! ఈయన కూడా శబ్దభేది విద్యని ప్రయోగించాడు. అంటే శబ్దం ఒక చోటొస్తది. అక్కడున్నాడేమో అని చెప్పి భ్రమింపజేస్తాడు. 'అరుంధతి' మూవీలో శబ్దభేది విద్యతో కళ్ళు గంతలు కట్టుకొని ఆమె చేస్తది కదా! డప్పులు కొడతది కదా! అనుష్క. సో, అదే అన్నమాట. అలాంటి విద్య. ఈయన గూడా శబ్దవేదిని ప్రయోగించాడు. అంటే బాణం ఒక చోట వేసి అక్కడున్నానేమో అని చెప్పి భ్రమింపజేసి అక్కడికి ఈమెని అక్కడికి పరిగెత్తుకొనెళ్ళేలా చేస్తాడన్నమాట. మళ్ళీ ఇంకో చోట బాణమేసి అక్కడున్నానేమో అని చెప్పి భ్రమింపజేస్తాడు. ఇలా దాన్ని కన్‌ఫ్యూజ్ చేసి పాడేశాడు. కన్‌ఫ్యూజ్ చేసి మొత్తానికి ఆమె ఇంకా ఎక్కడున్నాడో తెలియట్లేదు. గట్టిగా గర్జిస్తూ రాముడి వైపుకి వచ్చేస్తుందన్నమాట. ఇంకా రాముడి వైపుకి ఒక్కసారిగా రాంగానే అప్పుడు ఒకే ఒక్క బాణంతో ఆమె వక్షస్థలాన్ని 2గా చీల్చి ఆమెను సంహరించే ప్రయత్నం చేశాడు. దీనికంటే ముందే ఈ ఘట్టం జరుగుతున్నప్పుడే లక్ష్మణుడు ముందు రాముడు చెప్పాడు కదా! చూడు ఆమె చెవులు, ముక్కు కోసేస్తానని. లక్ష్మణుడు ఏం చేశాడు, ఆమె చెట్టు దగ్గర చేతులు ఇరిగిపోయి కూర్చునుంటే వెళ్లి చెవులు, ముక్కు కట్ చేస్తాడన్నమాట బాణాలతో. బాణాలతోనే అవి కట్ చేసి పడేశాడు. చేతులేమో రాముడు కట్ చేశాడు. చెవులు, ముక్కు ఏమో లక్ష్మణుడు కట్ చేశాడు. ఆ తర్వాత రాముడే బాణంతో గుండెలు చీల్చేసి చంపేశాడన్నమాట ఆమెని. ఇది తాటక వధ. సో, దీనివల్ల మనకు అర్థమవుతున్నటువంటి తాత్పర్యం ఏంటి అంటే, రాజు అనేటువంటి వాడు గోవుల్ని, బ్రాహ్మణుల్ని, దేశాన్ని రక్షించడం కోసం దుర్మార్గుల్ని, పాపాల్ని ఎంత ఎలాంటి వాళ్ళైనా సరే సంహరించాలి. ఆడవాళ్ళైనా, వాళ్ళు చిన్న పిల్లల రూపంలో ఉన్న, ముసలి వాళ్ళ రూపంలో ఉన్నా కూడా దయా దాక్షిణ్యాలు ఇలాంటి చోట్ల పనిచేయవన్నమాట కొన్ని సందర్భాలలో. అది కూడా క్షత్రియ ధర్మమే అలా చంపడం గూడా. ఇక్కడ కౌశికుడు అని కొన్ని చోట్ల వస్తూ ఉంటుంది మీకు బుక్‌లో. కౌశికుడన్నా, విశ్వామిత్రుడన్నా ఒకరే అన్నమాట.
కౌశిక మహర్షి యొక్క పుత్రుడు కాబట్టి, ఇతన్ని కౌశికుడు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. మళ్ళీ ఈ ముని ఎవరు అని చెప్పి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, ఈ తాటక సంహారం జరగగానే పైనుంచి దేవతలు కూడా ఇంద్రాది దేవతలందరూ కూడా చాలా సంతోషించి విశ్వామిత్రుడిని కూడా పొగిడారంట. విశ్వామిత్రుడినే ఎక్కువ పొగిడారు. ఎందుకంటే అతను రాముడిని ఒప్పించి తీసుకురావడం, "నువ్వు రావణ సంహారంలో భాగంగా మొట్టమొదటి విజయాన్ని సాధించావయ్యా! తాటక సంహారం చేసి" అని చెప్పి అతని చేత చేయించావు. నీ మిగతా అస్త్రాలను కూడా నిస్సందేహంగా రాముడికి దారబొయ్యి అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. సో, అప్పుడు విశ్వామిత్రుడు దివ్యాస్త్రాలని ఉపదేశించాడంట రాముడికి. కొన్ని దివ్యాస్త్రాలతో తాటకను సంహరించేసిన తర్వాత శిరస్సుపై ముద్దు పెట్టి ఇప్పుడైతే వెల్ డన్ మై బాయ్ అంటారు కదా! ఆ టైప్‌లో ఇక్కడ ముద్దు పెట్టుకొని, ఆ టైంలో రామా! నీవు చేసిన కార్యం పుణ్యమయం. నీకు శుభం కలుగుతుంది. రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. తెల్లవారిన తర్వాత ఆశ్రమానికి వెళ్దాం అని చెప్పన్నాడు. ఆ రాత్రి అక్కడే ప్రశాంతంగా పడుకున్నారు. ఎటువంటి భయం లేదు. దాన్ని చంపేసాడు గదా! ఎటువంటి భయం లేదు. ఆ ప్రదేశంలోనే తాటక వధ జరిగినటువంటి ఆ ప్రదేశంలోనే నైటంతా ఉన్నారు. ఆహ్, అదెలా ఉందంటే అంతకుముందు భయంకరంగా ఉంది కదా! ఆ వనమంతా కూడా. ఈ తాటక వధ జరిగిన తర్వాతంట కుబేరుని యొక్క ఉద్యానవనంలా శోభిస్తుందంట. అంత ప్రకాశవంతంగా ఉందంట. కుబేరుడి ఉద్యానవనంతో పోలుస్తున్నారిక్కడ చూడండి. ఆ నెక్స్ట్ డే మార్నింగు ఈయనకి ప్రేమతో మొత్తం ఆయన దగ్గరున్నటువంటి సమస్త అస్త్రాలన్నిటిని కూడా ఇచ్చేసాడన్నమాట విశ్వామిత్రుడు. ఉపదేశించాడు. సో, ఆ అస్త్రాలలో ఏమున్నాయంటే బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, నారాయణాస్త్రం, అగ్న్యాస్త్రం, వాయవ్యాస్త్రం, గంధర్వాస్త్రం ఇలాంటి అస్త్రాలన్నీ ఉన్నాయంట. ఈ లిస్ట్ అంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఋషులంతా కూడా తపస్సు చేసేటువంటిది అస్త్రాలు పొందడానికే అన్నమాట. ఈ అస్త్రాలని తగినటువంటి సమయంలో ఉపయోగించుకుంటారు. వీటిని దివ్యాస్త్రాలంటారు. ఈ అస్త్రాలన్నీ వరుసపెట్టి రాముడి ముందుకొచ్చంట రాముడికి వినయంగా నమస్కరించి, "ఓ రామా! మేము నీ దగ్గరికి రాబోతున్నాము. నీకు ఏ టైంలో ఎలా సహకరించాలో ఆదేశించండి. మేము తక్షణమే ఆ పనిని పూర్తి చేస్తామని" అన్నారంట. అప్పుడు రాముడు వాటినన్నాడంట, "ప్రస్తుతానికి మీ అవసరం నాకేమీ లేదు. నా మదిలోనే ఉండండి. నా మనసులో ఉండండి. మీ అవసరం పడినప్పుడు నేనే మిమ్మల్ని పిలుస్తాను" అని చెప్పేసి చెప్తాడంట. వెంటనే అవన్నీ కూడా వాటికి మళ్ళీ తిరిగి రాముడికి ప్రణామాలు చేసి, ఆయన మదినందు నిలిచిపోతాయన్నమాట. అప్పుడు రాముడు ఇది కూడా అడిగాడంట విశ్వామిత్రుడిని వినయంతో నమస్కరించి, "స్వామి ఈ అస్త్రాలన్నీ నేను స్వీకరించాను కదా! వీటిని ఒకవేళ అవసరమైతే ఉపసంహరించుకునే మంత్రాన్ని, ఆ విధానాన్ని కూడా నాకు తెలియజేయండి. ఉపసంహార విధానాన్ని కూడా చెప్పండి" అని చెప్పాడంట. సో, అప్పుడు విశ్వామిత్రుడు సంతోషించినంత హంబులో చూడండి. అస్త్రాలున్నాయి కదా! అని చెప్పి నేనెక్కడ పడితే అక్కడ వాడతాను అనుకునే టైప్ కాదు. రేపొద్దున్న ఎందుకు అన్నెసెసరీగా అస్త్రాలు వాడడం, దాన్ని ఉపసంహరించుకోవడం కూడా నాకు తెలియాలని చెప్పంటే, విశ్వామిత్రుడు సంతోషంగా ఆ ఉపసంహార విద్యల్ని కూడా ఆయనకి వివరంగా బోధించాడనమాట. సో, ఆ తర్వాత వీళ్ళంతా కలిసి సిద్ధాశ్రమం అనేటువంటి ప్రదేశానికి వెళ్లారు. అక్కడే విశ్వామిత్రుడు యాగం జేసేది. ఈ సిద్ధాశ్రమానికెళ్ళగానే అక్కడున్నటువంటి మునులంతా కూడా వీళ్ళిద్దరిని చూసి చాలా సంతోషించాయి. చాలా ఆహ్లాదకరంగా ఉందంట. అక్కడ మృగాల యొక్క అరుపులు, పక్షుల గానాలు, జలపాతాలు, సెలయేళ్ళు ఇవన్నీ ఒక మనోహరమైనటువంటి వాతావరణం ఉంది సిద్ధాశ్రమం చుట్టూ. విశ్వామిత్రుడు ఈ రాముడితో చెప్తున్నాడంట, "రామా! ఇది శ్రీ మహావిష్ణువు వామన రూపంలో ఒకప్పుడు ఉన్నప్పుడు ఈ ప్రదేశంలోనే తపస్సు చేశాడు. ఆ ప్రదేశాన్నే సిద్ధాశ్రమం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక్కడే నేను యజ్ఞం చేయబోతున్నాను. ఇక్కడ చేస్తుంటేనే ఆ రాక్షసులొచ్చి నాకు ఆటంకాలు కలిగిస్తున్నారు. సో, నీవు చెయ్యాల్సిందల్లా ఏం లేదు. నాకిక్కడ ఆ దుర్మార్గుల్ని సంహరించాలి ఆ రాక్షసుల్ని. అప్పుడే నేను ఈ యజ్ఞం లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి ఆ యజ్ఞం పూర్తవుతుంది" అని చెప్తాడు. వెంటనే రామలక్ష్మణులిద్దరూ "మీరు నిశ్చింతగా యజ్ఞాన్ని ప్రారంభించండి. మేము చూసుకుంటాం వాళ్ళ సంగతని" జెప్తారనమాట. ఇక్కడ ఈ ఘట్టంలో మనకి అందుతున్నటువంటి మోరల్ ఏంటి అంటే, ఒక గురువు తన శిష్యుడి యొక్క సామర్థ్యాలు తెలుసుకొని, ఎటువంటి దాపరికం లేకుండా తనకున్నటువంటి విద్యలన్నీ నేర్పించేటువంటి గురువులు మన జీవితంలో కూడా మనకు తారసపడుతూ ఉంటారు.
క్లాస్‌లో అందరికీ చెప్పకపోయినా ఒక ఫేవరెట్ స్టూడెంట్ డెఫినెట్‌గా ఉంటారు. ప్రతి టీచర్‌కి గూడా. సో, గురువు అనేటువంటి వాడు ఎలా ఉండాలంటే, నేను నేర్చుకున్న నాలెడ్జ్ అంతా నాతోనే ఉండాలి. వీళ్ళకి అంత చెప్పక్కర్లేదు. కొంతే చెప్పాలి. లేదంటే వీడేంటి నన్ను డామినేట్ చేసేసేలా ఉన్నాడు. వీడి నాలెడ్జ్‌తో ఏదడిగినా ఆన్సర్ చెప్పేస్తున్నాడు అనేటువంటి ఈర్ష్యాభావం ఉండకూడదు. వాడి దగ్గరున్నటువంటి సమస్త విద్యల్ని కూడా శిష్యుడికి ధారబోసేలా ఉండాలి. ఇఫ్ ఆ పర్సన్ ఆ శిష్యుడు ఎవరైతే ఉన్నాడో వాడు కేపబుల్ అని గుర్తించినట్లయితే వాడిని ఇంకా షైన్ చేయడానికి ట్రై చేయాలి. నీకున్నటువంటి నాలెడ్జ్ అంతా వాడికివ్వగలగాలి. అలాగే విశ్వామిత్రుడు ఇంత తపస్సు చేసి కష్టపడి సంపాదించాడు అస్త్రాలు. నేను కష్టపడి సంపాదించిన అస్త్రాలు వీడికెందుకివ్వాలి? ఈ యాటిట్యూడ్ లేకుండా ఎంతో వినయంగా అస్త్రాలన్నిటిని అతనికిచ్చాడు. అలాగే రాముడు కూడా ఇన్ని అస్త్రాలు నాకిచ్చేసాడు కదా! అని చెప్పి వాటిని యూజ్ చేసేస్తాను ఇప్పుడే అని చెప్పి అనలా. ముందు నా మనసులోనే నిలుపుకుంటాను వాటిని. కావాల్సినప్పుడు మాత్రమే వాడతాను. అండ్ అలాగే నాకవసరం లేనప్పుడు అస్త్రాలను నా దగ్గర పెట్టుకోవడం అనవసరం. వాటిని తిరిగి మళ్ళీ ఇచ్చేసే ఆ ఉపసంహార మంత్రాన్ని కూడా ఎంతో హంబుల్‌గా అడిగి తెలుసుకున్నాడు. ఇది ఈ మోరల్ మనకి తెలియాలన్నమాట. అంటే ఇది అస్త్రాల గురించో, విద్య గురించో అని కాదు. ఎక్కడైనా సరే ఒకరు మనకి ఏదన్నా ఒకటి ఆఫర్ చేసినప్పుడు కొన్నిసార్లు రిజెక్ట్ చేయలేం. అది వాళ్ళకి ఉపయోగపడుతుందనో, నలుగురికి ఉపయోగపడుతుందనో ఇచ్చారనుకోండి యాక్సెప్ట్ చెయ్యాలి. బట్ అది నిజంగా అవసరం అనుకున్న చోట మాత్రమే మనం దాన్ని ఉపయోగిస్తాం. లేదు అవసరం లేదనుకోండి, అది మళ్ళీ వాళ్ళకి తిరిగిచ్చేసేటువంటి గుణం కూడా మనకి ఉండాలి. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేటువంటివి ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనకర్థమవుతుంది. సరే విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆహ్, ఇది ఆయన యజ్ఞం చేస్తున్నన్ని రోజులు 6 రోజులు మిగతా మునులు చెప్తున్నారనమాట. విశ్వామిత్రుడు 6 రోజులు 6 పగల పాటు మౌన వ్రతంలో ఉంటారు. ఆయనేమి మాట్లాడరు. కానీ చాలామంది రాక్షసులు వస్తూ ఉంటారు. యజ్ఞాన్ని డిస్టర్బ్ చేయాలనుకుంటారు. మీరు కాపలాగా ఉండి నైట్ టైమ్ ముఖ్యంగా నిద్రపోకుండా ఉండి ఈ యజ్ఞాన్ని కాపాడాలి. స్వామివారు ఏమి మాట్లాడరు. మీకు నియమాలేమి చెప్పరు. మిమ్మల్ని ఆదేశించరు. మీరే చేయాల్సుంటుంది. కాబట్టి చాలా అటెంటివ్‌గా ఉండండి అని చెప్పి మిగతా ఋషులు చెప్తారు. సో, అనుకున్నదే తడవుగా రామలక్ష్మణులు కూడా ఫుల్ అలర్ట్‌గా ఉంటారనమాట. సో, ఈ 6 రాత్రుల పాటు ఏకాగ్రతతో మొత్తం ఇద్దరు కూడా నిద్రించకుండా ఉంటారు. అయితే ఆరవ రోజున మారీచుడు, సుబాహువు వీళ్ళిద్దరూ కూడా పైనుంచి ఆకాశంలోంచి ఆహ్, రక్తపు ముద్దలని, రక్తపు వర్షాన్ని కురిపిస్తూ ఉంటారనమాట. వెంటనే అప్రమత్తం అయిపోతారు రామలక్ష్మణులిద్దరూ కూడా. యజ్ఞ వేదిక మీదంతా కూడా అగ్నిజ్వాలలు ఎగిసి మంత్రోచ్చారణ మధ్య యజ్ఞం ముమ్మరంగా సాగుతుందనమాట. ఇంకా అంత్యదశకొచ్చింది కదా! చాలా ముమ్మరంగా జరుగుతుంది. భయంకరమైన శబ్దాలు వినిపించాయి. ఏంటా అని జెప్పి చూస్తే ఈ మారీచుడు, సుబాహు అనమాట వీళ్ళిద్దరూ. ఇంకా వాళ్ళ అనుచరులు. రక్తమాంసాల్ని యజ్ఞస్థలాల మీద వేసుకుంటూ వస్తున్నారనమాట వాళ్ళు. సో, వాటిని వీళ్ళు ఫస్టు రాముడిక్కడ మానవాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ అస్త్రాలు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్‌లో అడగొచ్చు. మారీచుడి మీద ముందు మానవాస్త్రాన్ని ప్రయోగిస్తాడనమాట. వెంటనే మారీచుడెళ్ళి సముద్రంలో పడిపోతాడు. వెంటనే సుబాహువు మీద ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. గుర్తుపెట్టుకోండి. మారీచుడి మీదేమో మానవాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. సుబాహువు మీద ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఇంక మిగతా వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద వాయవ్యాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అనుచరుల మీద వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి వాళ్ళందరిని కూడా చంపేస్తాడనమాట. ఈ విధంగా మొత్తానికి యజ్ఞాన్ని మొత్తం పూర్తయ్యేలాగా చేస్తారనమాట. వెంటనే మునులు, దేవతలు పూలవాన కురిపించి చాలా సంతోషిస్తాడు. విశ్వామిత్రుడు కళ్ళు తెరిచి యజ్ఞం విజయవంతంగా పూర్తయినందుకు చాలా సంతోషించి రాముడిని పలు విధాలా పొగుడుతాడనమాట. అందులో అంటాడు, "రామా! నీవు గురువుకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. నీ తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. ఈ సిద్ధాశ్రమం యొక్క కీర్తిని, గౌరవాన్ని పెంచావు. వాటిని నిలబెట్టావు. పేరుని సార్థకం చేశావు. ఇది ఇది నాకైతే అత్యంత కృతార్థత కలిగించేటువంటి రోజు ఈ రోజు. మునులందరూ కూడా శ్రీరాముడిని దేవేంద్రుడితో సమానంగా పోల్చి చాలా పలు విధాలుగా పొగిడారనమాట. ఆ రాత్రి అక్కడే సిద్ధాశ్రమంలో వాళ్ళంతా కూడా నిద్రించారు. నెక్స్ట్ డే మరి ఎక్కడికెళ్ళాలి అని చెప్పి ఆహ్, రామలక్ష్మణులిద్దరూ కూడా వినయంగా అడుగుతారు. మా పని పూర్తయిందా? నెక్స్ట్ మేము చేయవలసినటువంటి కర్తవ్యం ఏమన్నా పని పూర్తయిపోయిందని వాళ్ళకి తెలుసు. బట్ ఎప్పుడూ కూడా గురువుగారి దగ్గర అలా అనకూడదు. నా టాస్క్ అయిపోయింది కదా! నేను వెళ్ళిపోతానని. వీళ్ళిద్దరూ అన్నారు, "ఇంకా ఏమన్నా చెయ్యాలా మేము? ఏమన్నా ఉంటే సెలవివ్వండి. మీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాం" అని చెప్పి చాలా వినయంగా అడుగుతారు.
వినయంగా అడిగితే అక్కడున్నటువంటి ఇతర మునులు అంటారంట. ఆహ్, రామలక్ష్మణులారా మేము ఇప్పుడు మిథిలా నగరంలో జనకుడు యజ్ఞాన్ని ఒకదాన్ని మొదలుపెట్టాడు. చాలా మహాయజ్ఞం మొదలుపెట్టాడు. చాలా బావుంటుంది. కన్నుల పండువగా ఉంటుంది. అది మాత్రమే కాకుండా అక్కడ అతని దగ్గర జనకుడి దగ్గర ఒక శివధనుస్సు ఉందనమాట. అది అసల దేవతలు గాని, ఎవ్వరు గాని ఇప్పటి వరకు దాన్ని ఎంత బల పరాక్రమవంతులైనా కూడా దాన్ని కనీసం లేపలేకపోయారు. మీరు చూస్తే చాలా సంతోషిస్తారు. యజ్ఞాన్ని గాని, ధనుస్సును గాని, "నువ్వు ధనుర్ధారివి కదా! నీకు ధనుర్విద్య అంటే ఇష్టం కదా! ఆ శివధనుస్సును చూద్దువు గాని మాతో రా" అని చెప్పి తీసుకెళ్తారనమాట. యాక్చువల్‌గా ఈ ప్రయాణానికి విశ్వామిత్రుడు వచ్చే ప్రయాణం కాదిది. బట్ వీళ్ళు మునులందరూ కూడా విశ్వామిత్రుడిని కూడా ఒప్పించి మాతో పాటు రండి అని జెప్పేసి మొత్తానికి అందరూ కలిపి తీసుకెళ్తారనమాట. సో, యెళ్ళే ప్రయాణంలో వీళ్ళొక చోట విశ్రాంతి తీసుకుంటారు. ఆ నది ఏంటి అంటే షోనా నది. షోనా నది అనేటువంటి ప్లేస్‌లో విశ్రాంతి తీసుకుంటారు. ఇప్పటి వరకు మనకి 3 నదులొచ్చాయి. ఫస్ట్ వాల్మీకి మహర్షి రామాయణం రాయడానికి కారణమైనటువంటి ప్లేసు తమసా నదీ తీరం. రెండోది సరయూ నది. ఇప్పటిదాకా జరిగినటువంటి స్టోరీ అంతా సరయూ రివర్ బ్యాంక్‌లో జరిగింది. ఇప్పుడు వీళ్ళు మిథిలకి వెళ్తున్నారు కదా! ఈ ప్రయాణం అయ్యి, ఆ మధ్యలో వాళ్ళు విశ్రాంతి తీసుకునేటువంటి ప్లేస్ షోనా నది. ప్లేసెస్ ఇంపార్టెంట్ సిలబస్‌లో ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో, కొంత దూరం ఎళ్ళిన తర్వాత ఈ షోనా నది ఒడ్డుకి చేరుకొని అక్కడ సూర్యాస్తమయం అవ్వడంతో అక్కడే నైట్ అంతా నిద్ర చేశారనమాట వాళ్ళు. నదిలో స్నానం చేసి అగ్ని కార్యాలన్నీ ముగించుకొని నిద్ర చేశారు. అప్పుడు విశ్వామిత్రుని ఎదుట వీళ్ళు కూర్చున్నారు. కూర్చొని ఆ ప్రదేశం, దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు వాళ్ళకి 100 మంది కన్యల కథ అని చెప్పేసి, 100 కన్యల కథ అని చెప్పి కొన్ని కథలు చెప్తారు. రామలక్ష్మణులంతా కూడా మొత్తానికి చాలా సంతోషించి ఆ కథలన్నీ విని నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. అప్పుడు తూర్పు సంధ్య కాబోతుంది. నిద్ర లేచి ప్రయాణానికి సిద్ధమవ్వమని చెప్పి నిద్ర లేపుతారు మహర్షులంతాని. సో, ఈ ఘట్టం తర్వాత మనకు తెలిసేదేంటంటే, ఎంత ఒక టాస్క్ గురువు ఇచ్చినా కూడా, గురువు చెప్పిన మాటను నిలబెట్టుకున్నా కూడా, మళ్ళా ఇంకా గురువుకి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి ఇవ్వాలి అనేటువంటి ఆ హంబుల్‌నెస్ ఎప్పుడు శిష్యుడికుండాలి. నిత్యం నేర్చుకోవాలి ఏదో ఒకటి అనేటువంటి కుతూహల రాముడిలోని, లక్ష్మణుల్లోని కూడా మనకు కనిపిస్తుంది. అంత గొప్ప విజయం సాధించిన తర్వాత కూడా నిగర్విగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా నిగర్వంతో ఉన్నారనమాట. సో, అది కూడా మనం ఇక్కడ గమనించాలి. సో, ఇక్కడతో వీళ్ళు మిథిలకి ప్రయాణం అవ్వడం వరకు మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ అక్కడ మిథిలలో ఏం జరిగింది అనేటువంటిది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుంటాం. దాంతో మోస్ట్‌లీ బాలకాండ కంప్లీట్ అయిపోతుందనమాట నెక్స్ట్ క్లాస్‌లో. థాంక్ యూ వెరీ మచ్.